నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయాముదీరయేత్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయాముదీరయేత్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయాముదీరయేత్. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలే అస్మిన్ సన్నిధం కురు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలే అస్మిన్ సన్నిధం కురు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలే అస్మిన్ సన్నిధం కురు. బృందా 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 బృందావని 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 విశ్వపూజిత 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 విశ్వపావని 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 పుష్పసారా 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 నందిని 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 తులసి 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 కృష్ణజీవని కృష్ణజీవని కృష్ణజీవని. ఇవి అష్టనామావళి, తులసిదేవి యొక్క అష్టనామావళి, 8 పేర్లు. గత 7 రోజుల నుంచి మనము శ్రీమద్భాగవతం మహాత్మ్యంతో కలిపి మొట్టమొదట పద్మపురాణం యొక్క మహాత్మ్యం చెప్పుకున్నామండి. తర్వాత ప్రథమ స్కందం నుంచి 9వ స్కందం వరకు కూడా మనము క్లుప్తంగా అన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. ఈరోజు గరుడ పురాణం చెప్పుకుంటాం. శ్రీమద్భాగవతంలో ఒక శ్లోకం కృష్ణాయ వాసుదేవ చెప్పుకున్నాం. ఈ ఒక్క శ్లోకాన్ని ఎంతమంది ఉన్నారు యూట్యూబ్ మాధ్యమం ద్వారా చూస్తున్నారు, మీరందరూ కూడా కనీసం శ్రీమద్భాగవతంలో ఈ ఒక్క శ్లోకాన్ని నిత్యం పఠిస్తే 18,000 శ్లోకాల ఫలితం లభిస్తుంది. మొత్తం శ్రీమద్భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయండి. 12 స్కందాలు ఉన్నాయి, 335 అధ్యాయాలు ఉన్నాయి.
ఒక్క శ్లోకం, కుంతీదేవి స్తుతించిన స్తుతులలో ఒక్క శ్లోకం, ఈ ఒక్క శ్లోకం చాలా సరళమైంది, చాలా స్పష్టంగా మనం చెప్పుకున్నాం ఈ 7 రోజుల నుంచి. ఈ శ్లోకం ఒక్కటి మీరు గట్టిగా పట్టుకోండి, కంఠస్థం చేయండి. ప్రతిరోజు కూడా మీరు స్నానం అయిపోయిన తర్వాత స్వామి ఎదురుగా ప్రణామం చేసి ఈ ఒక్క శ్లోకాన్ని పఠించండి. అన్ని పూజలు చేసినట్టు, అన్ని యజ్ఞాలు చేసినట్టు, అన్ని దాన ధర్మాలు చేసినట్టు, అన్ని పుణ్యకర్మాలు, అన్ని తీర్థయాత్రల్లో స్నానం చేసినట్లే ఒక్క శ్లోకం పఠించండి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమః. అలాగే ఒక్క శ్లోకం చాలు. ఇక ప్రతి పూజలో కూడా నారాయణ నమస్కృత్య ఇది తప్పకుండా ఉంటుంది. ఏ పూజ అయినా చేయండి, నారాయణ నమస్కృత్య. నరనారాయణకి ఇద్దరికి ప్రణామం చేస్తాం. వ్యాసదేవులు ఎవరైతే పురాణాలు అన్నీ రాశారు, అలాగే చదువులు తల్లి సరస్వతి, ఈ నలుగురికి కూడా మనం ప్రణామం చేస్తాం ఏ పూజ చేసినా. ఇక తులసీదేవి యొక్క అష్టనామాలు 8 పేర్లు, 8 పేర్లు తప్పకుండా కంఠస్థం చేయండి. మీరు ఏ పూజ చేస్తున్నా కూడా, స్వామికి ప్రదక్షిణ చేస్తున్నా కూడా 8 నామాల్ని స్మరించండి. తులసీదేవికి ప్రణామం చేసేటప్పుడు, నైవేద్యం పెట్టేటప్పుడు, హారతి ఇచ్చేటప్పుడు. మరి కార్తీక మాసంలో ఈ 8 పేర్లు లేకుండా అసలు పూజ లేదు. తులసీదేవి యొక్క సహస్రనామాలు ఉన్నాయి, అందులో 8 పేర్లు గుర్తుపెట్టుకోండి చాలు. ఈ 8 పేర్లతో స్మరిస్తే త్రిసంధ్య, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం, మహాపాతకాలు పోతాయండి బాబు. తులసీదేవి ఇంకో పేరు కళ్యాణి. ఆవిడ చేకూర్చే కళ్యాణం ఇంకెవరు చేయలేరు. స్వయంగా భగవంతుడికి అత్యంత ప్రియమైనది తులసీదేవి. తులసి కృష్ణుడి యొక్క ప్రేయసి. ఆవిడని స్మరిస్తే చాలు, ఆవిడని దర్శిస్తే చాలు, అది కూడా సేవేనండి. దూరంగా తులసి మొక్క ఉంది, దర్శించారు, అది కూడా సేవే. ప్రదక్షిణ చేశారు, స్పర్శ చేశారు, నీళ్లు పోశారు, నాటారు. అంతెందుకండి, ఒక పత్రం తీసుకొని తిన్నారు. చూడండి, తులసి తీర్థం ఎప్పుడైతే విష్ణు మందిరాలకు వెళ్ళినప్పుడు తీర్థం ఇస్తారు. తీర్థంతో పాటు తులసి వచ్చింది మీకు. తులసిని పళ్ళతోటి నమలకూడదు. తులసి పత్రాన్ని పళ్ళతోటి నమలకూడదు. మెల్లగా లోపలికి వెళ్తే అదే వెళ్ళిపోతుంది. ఇక్కడ కష్టమై నమల. ఇంకొక విషయం, తులసి పత్రము కింద పడింది కూడా పూజ చేయొచ్చు. కింద పడిన తులసి పత్రం కూడా కడిగేసి పూజ చేయొచ్చు. తులసి పత్రం ఎప్పుడు కూడా కడగాలి. పైన కోసినా కూడా నీళ్ళతోటి కడగాలి. పుష్పాలని కడగకూడదు, ఏ పుష్పమైనా కడగకూడదు. తులసి పత్రాన్ని నీటితోటి కడిగి పూజ చేయాలి. తులసి పత్రం కింద పడిపోయినాయి, ఎన్నో పడిపోయాయి, అన్నీ తీసుకోండి, పూజ చేయొచ్చు. అన్ని పుష్పాలు కింద పడితే పూజకు యోగ్యం కాదు. ఒకటి, పుష్పాలను ఎప్పుడు నీటితోటి కడగకూడదు. ఇంకొకటి, పారిజాత పుష్పాలని సరే అవి కిందే పడతాయి, కోసే లోపల కింద పడిపోతాయి. సో కనుక తప్పకుండా తులసి మహాత్మ్యం భవిష్యత్తులో మనం ఎప్పుడైనా స్వామి అవకాశం ఇస్తామని చెప్పుకుంటాం. తులసి మహాత్మ్యం ఒక 7 రోజులు. తులసి మొదల్లో 33 కోట్ల దేవతలు వాసం చేస్తుంటారు. తులసి కాష్టం అండి, తులసి కాష్టం. తులసి ఎండిపోయింది. ఆ తులసి కాష్టంతో మీరు దూది చుట్టి నెయ్యిలో ముంచి హారతిస్తే అనంత కోటి సంవత్సరాలు వైకుంఠంలో వాసం దొరుకుతుంది. ఒకసారి హారతి ఇస్తేనండి. మీరు కార్తీక మాసంలో బృందావనంలో చూస్తే బ్రజవాసులు అందరూ కూడా ఈ తులసి కాష్టం, ఎండిపోయింది మొక్క కాష్టం, దూది చుట్టి నెయ్యిలో ముంచారు, తీసుకొచ్చి స్వామికి హారతి ఇచ్చారు. అనంత కోటి యుగాల వరకు కూడా వైకుంఠంలో వాసం లభిస్తుంది. ఒక్కసారి హారతిస్తే తులసి కాష్టంతో అంత మహిమ ఉంది తులసి. అంతెందుకండి, చచ్చాడు, శవమై పడున్నాడు. వాడు జీవితంలో ఏం చేశాడో, పుణ్యాలో పాపాలు ఏం చేశాడో వాడికే తెలుసు. తులసి కాష్టము, తులసి పత్రం కానీ తులసి నీళ్ళు కానీ వాడి నోట్లో వేసేసారు.
వాడు నరకానికి వెళ్ళాడు. అసలు యమదూతలు స్పర్శ చేయరు వాడిని. అయ్యా మా కస్టమర్ కాదు కదా, ఇంకెక్కడికి వెళ్ళిపోయావు. ఎంత పాపి అయినా సరే తులసి కాష్టం స్పర్శ అయింది వాడికి, కాష్టంతో స్పర్శ అయింది వాడికి. శవం అయిపోయాడు, ఆత్మ వెళ్ళిపోయింది, కానీ పడున్నాడు శవమై. ఆ కాష్టం స్పర్శ అయింది, వాడు నరకం వెళ్ళాడు. వాడికి ఇంత మహిమ ఉంది తులసి. ఈ అష్టనామావళి 8 పేర్లు చెప్పుకున్నాను. నిత్యం స్మరించండి. ఈ అష్టనామాలు లేకుండా అసలు పూజ లేదు. ఏ పూజ చేస్తున్నా స్వామికి నైవేద్యం పెట్టండి, అష్టనామాలు స్మరించండి. స్వామి ప్రదక్షిణ చేసేటప్పుడు, ప్రణామం చేసేటప్పుడు అష్టనామాలు స్మరించండి. స్వామి ప్రసాదం తీసుకునేటప్పుడు అష్టనామాలను స్మరించండి. ఈ అష్టనామాలను జీవితాంతం పట్టుకోండి. ఇంకా ఎప్పటికీ మీరు భగవంతుని ప్రాప్తే. ఇంకా ఎలా మృత్యు అయినా సరే, అసలు అకాల మృత్యు అసలు రానే రాదు, స్పర్శే చేయదు మీకు. ఈ అష్టనామావళి నిత్యం స్మరించే వాళ్ళకి అకాల మృత్యు రాదండి. అకాల మృత్యు అంటే సడన్గా చనిపోవడం అంటే దుర్గతి అనమాట. కాలి బూడిదవ్వడం, యాక్సిడెంట్ అవ్వడం, ఇటువంటి మరణాలు రావు ఈ అష్టనామాలు స్మరించే వాళ్ళకి. ప్రాణం అనాయాసంగా సునాయాసంగా పోతుంది. ఎప్పుడు ప్రాణం అయిందో ఎవరికి తెలియదు. కూర్చోన్నారు, పడుకున్నారు, ఎప్పుడు ప్రాణం కష్టమే లేదు. అష్టనామాలు నిత్యం స్మరించేవారికి అకాల మృత్యు రావడం. ఇంకా చివరి రోజు కాబట్టి మనం చెప్పుకున్నాం. మళ్ళీ మీరు కనిపిస్తారో, మేము కనిపిస్తాం. మళ్ళీ ఎప్పుడు భగవంతుడి దయ అంతే. అందుకని చివరిసారిగా మీకు ఒకసారి గుర్తు చేద్దామని చెప్పాను. సరే, గరుడ పురాణం మనం చెప్పుకున్నాం. చివరి రోజు గుర్తున్నాయి కదండి. ఒకసారి అమ్మగారి దగ్గర ఉన్నాయి శ్లోకము, అష్టనామాలు. సార్ అందరూ తీసుకోండి. సరే, గరుడ పురాణం స్వయంగా భగవంతుడు గరుడికి ఉపదేశం చేశారు. దీనిని గరుడ పురాణం అంటారు. గరుడు నిత్యము స్వామిని ఒక చోటు నుండి ఇంకో చోటుకి మోసుకెళ్తారు తన భుజాల మీద. స్వామి సాహచర్యం పొందారు ఈ గరుడు నిత్యము. సరే, ఈ గరుడ పురాణంలో చాలా రకాల అంశాలు ఉన్నాయి. సరే, ఈరోజు ఒక్కరోజు మనకి సమయం ఉంది కాబట్టి మరి స్వామి దయ ఎంతవరకు ప్రాప్తం అంతవరకు ఉంది. ఈ గరుడ పురాణాన్ని 3 భాగాలుగా విభజించారండి. ఒకటి ఆచారకాండం, ఇంకోటి ప్రేతకాండం, ఇంకోటి బ్రహ్మకాండం. ఇలా 3 భాగాలుగా డివైడ్ చేశారు. మొట్టమొదటి ఆచారకాండము 240 అధ్యాయాలతోటి విభజించబడింది. ఇక ప్రేతకాండము 50 అధ్యాయాలు, మరి బ్రహ్మకాండము 30 అధ్యాయాలతోటి విభజించబడింది. ముఖ్యమైన అంశాలు చెప్పుకుంటాం ఈరోజు. చూడండి, ప్రతి పురాణానికి లక్షణాలు ఉంటాయి. మొత్తం 18 పురాణాలను చెప్పుకున్నాం కదా. ఇకపోతే శ్రీమద్ భాగవతంలో 10కి 10 లక్షణాలు ఉన్నాయి. మిగతా పురాణాలు ఒక్కో పురాణానికి 5 లక్షణాలు, ఒక్కో పురాణానికి 6 లక్షణాలు అలా ఉన్నాయి. కానీ గరుడ పురాణం విచిత్రంగా భాగవతంతో సమానంగా అన్ని లక్షణాలు కలిగి ఉన్నాయి ఈ గరుడ పురాణం. సర్వసాధారణంగా అంటారు, అయా గరుడ పురాణము ఇంట్లో పెట్టుకోకూడదు, గరుడ పురాణము కేవలం ఆ 11 రోజులు 12 రోజులు చెప్పుకోవాలి అంతే, తర్వాత ఇంకా అసలు ఆ జోలికే వెళ్ళకూడదు, ఇది ఇలా చెప్పుకుంటారు. నిజానికి ఇదంతా అబద్ధం. గరుడ పురాణం మిగతా పురాణాలలాగే గరుడ పురాణం ఒక పురాణం, ఇంట్లో పెట్టుకోవచ్చు, నిత్యం పారాయణం చేసుకోవచ్చు, నిత్యం విషయాలు చెప్పుకోవచ్చు. కేవలం 11-12 రోజుల కోసమే గరుడ పురాణం కాదు. ఇందులో బోల్డ్ అనే అంశాలు ఉన్నాయి. మీరు ఆశ్చర్యపోతారు, ఇన్ని అంశాలు ఉన్నాయా స్వామి ఇందులో. అయితే ఇన్ని అంశాలు మేము రోజు చెప్పుకోవచ్చు, ఇందులో తప్పేం లేదు. పురాణం ఎప్పుడు కూడా మంగళమే చేకూర్చుతుంది, కానీ అమంగళం చేకూర్చుతున్నాయి. కనుక పురాణం అనేది ఎప్పుడు కూడా మంగళమే చేకూర్చుతుంది. మీరు ఏ పురాణమైనా ఇంట్లో పెట్టుకోండి, మరి పూజించండి, పారాయణం చేయండి, కనీసం ఒక అధ్యాయము ఒక పేజీ చదువుకోండి.
మంగళమే మంగళం. కనుక అమంగళం ఎప్పుడు రాదు. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. ఈ ఆచారకాండంలో మొట్టమొదట విష్ణు భగవంతుని యొక్క మహిమ చెప్పబడింది, అవతారాల గురించి. చూడండి, అవతారాలు అసంఖ్యేయం. అవతారాలు, భగవంతుని యొక్క గుణాలు, భగవంతుని నామాలు ఎవ్వరూ లెక్కబెట్టలేదు. స్వయంగా అనంతదేవుడు అనంత ముఖాలతోటి నిత్యము ఒక్కొక్క కొత్త నామాన్ని తీసుకుంటున్నారు. అనంతకాలం నుంచి, అనాది కాలం నుంచి ఇప్పటికి కూడా అయిపోలేదు. ప్రతి నిత్యము 1000 ముఖాలతోటి 1000 నామాలు తీసుకుంటున్నారు. ఎప్పటి నుంచి అంటే అనాది కాలం నుంచి. అనంతదేవుడు ఇప్పటికి కూడా అంతుపట్టడం ఇంకా ఎంతో ఉన్నాయి నామాలు భగవంతునికి. ఆ విచిత్రం చూడండి, ఎప్పుడైతే పాండవులు వెళ్ళారు కురుక్షేత్రానికి, భీష్మదేవుడు ఉపదేశం చేశారు. అప్పుడు విష్ణు సహస్రనామం చెప్పారు. విచిత్రము, స్వయంగా భగవంతుడు గరుడుకి ఉపదేశం చేశారు. ఇక్కడ ఇంకొక విష్ణు సహస్రనామం. విష్ణువుకి అనేక విష్ణు నామాలు ఉన్నాయి. కొన్ని 1000 నామాలు చెప్పారు అక్కడ భీష్ముడు పాండవుడు. విశ్వం విష్ణువు వర్షకాలు. ఇక్కడ స్వయంగా భగవంతుడు గరుడికి ఇంకొక 1000 నామాలు చెప్తున్నారు. ఇది కూడా విష్ణు సహస్రనామం. ఇక అవతారాల గురించి బోల్డని అవతారాలు ఉన్నాయి. కొంతమంది అంటారు ముఖ్యమైన ఒక 26, లేకపోతే ఒక 24, ఒక 22 అలా చెప్పుకుంటారు. ఇక దశావతారాలు అంటే అందరికీ తెలిసిన విషయం. ఇది ఆచారకాండంలో చూడండి. ఇకపోతే చెప్పేవారికి లక్షణాలు ఎటువంటివి ఉండాలి, వినేవారికి ఎటువంటి లక్షణం ఉండాలి ఈ విషయాలు కూడా చెప్పారు గరుడు. చూడండి, వినేవాళ్ళు 2 రకాలు. ఫస్ట్ బాగా వినేవాళ్ళు, బాగా వినని వాళ్ళు. అంతే కదా. అసలు విన్న వాళ్ళు ఎందుకు వస్తారు? బాగా వినేవాళ్ళు, కాస్త కూస్త వినేవాళ్ళు. సరే, మళ్ళీ ఈ 2 రకాల్లో మళ్ళీ కొన్ని రకాలు విభజించారు. బాగా వినేవాళ్ళు మళ్ళీ రకాలు ఉన్నారు. సుఖపక్షిలాగా వినేవాళ్ళు, మీన అంటే చేపలాగా వినేవాళ్ళు, చేతక పక్షిలాగా వినేవాళ్ళు. 3 రకాలు. చూడండి, బాగా వినేవాళ్ళు మళ్ళీ 3 రకాలు. బాగా వింటారు, ఇంతగా వింటారు, ఇంతగా వింటారు. సుఖపక్షిలాగా. సుఖపక్షి ఏం చేస్తున్నారు? సుఖపక్షి విన్నది విన్నట్టు మధురంగా చెప్పాలి. బాగా వినేవాళ్ళు ఒక రకం, సుఖపక్షి లాంటి వాళ్ళు, చిలుక. విన్నది విన్నట్టు మధురంగా మాట్లాడుతుంది. ఏం నేర్పించండి అవే మధురంగా మాట్లాడుతుంది. కనుక ఈ బాగా వినేవాళ్ళు సుఖపక్షి లాంటి వాళ్ళు ఉంటారు. మరి బయటకు వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో ఎవరైనా అడిగారు అనుకుంటున్నా, ఇప్పుడు దాకా పురాణం వినడానికి వెళ్ళారు, ఇంట్లో పనులన్నీ వదిలేసి, ఇంట్లో మంచి మంచి సీరియళ్ళు సినిమాలన్నీ వదిలేసి వెళ్ళిపోయారు పురాణాన్ని వినడానికి. ఏం పురాణం విన్నారండి అని అడిగారు అనుకోండి, అప్పుడు విన్నట్లు చెప్పేవారు మధురంగా. వారు సుఖపక్షులు. ఇంకొకటి మీన అంటే చేపలాంటి వాళ్ళు. బాగా వినేవాళ్ళు రకాలంటివి. చేప ఏం చేస్తారు? నీటిలో మౌనంగా, ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే దానికి ఓర్చుకోలేదు. చేప మౌనంగా ఉంటుంది. అలాగే బాగా వినేవాళ్ళు ఇటువంటి రకాలు ఉంటారు. వాళ్ళు కూర్చొని మౌనంగా వింటారు. కాస్త ఏదైనా డిస్టర్బెన్స్ అవ్వడంకి, ఎవరైనా బయట నుంచి లోపల రావడం, లేకపోతే చైర్ అక్కడ నుంచి ఇక్కడ పెడితే వాళ్ళకి విసిగేస్తుంది. బాగా వింటున్నాను నేను మనసు పెట్టి, మళ్ళీ ఇదొకటి అనిపిస్తుంది వీరికి. ఇంకోటి చాతక పక్షి లాంటి వాళ్ళు ఉన్నారు. చాతక పక్షి లాంటి వాళ్ళు ఉన్నారు.
చాతక పక్షి ఏం చేస్తుంది? స్వాతి నక్షత్రంలో పడే వాన నీటిని మాత్రమే గ్రహిస్తుంది. ఇంకా మిగతా గంగ నీళ్ళు వచ్చి నోట్లోకి వచ్చినప్పుడు తీసుకోండి. చాతక పక్షి దానికి ఒక నిష్ఠ. అలాగే బాగా వినేవాళ్ళు, ఇటువంటి నిష్ఠ కలిగిన వాళ్ళు ఉంటారు. కేవలం స్వామి హరికథ మేము వింటాము, ఈ విధంగా వింటాము, ఇంకా మాకు రెండో విషయం వద్దంటాం. కేవలం భగవంతుని కథ అమృతం మాకు ఇవ్వండి, మేము వింటాము. చాతక పక్షిలాగా ఇంకా మిగతా విషయాలు మిగతా వాళ్ళు ఎవరైనా ఏం చెప్తే మాకు అసలు చెవులో పడదు. ఈ చాతక పక్షి లాంటి వాళ్ళు బాగా వినాలి. చాతపక్షి చూడండి ఎంత నిష్ఠ ఉంటుంది చాతపక్షి. స్వాతి నక్షత్రంలో పడే వర్షపు చినుకు మరి ఎప్పుడు పడుతుందయా, ఎప్పుడు పడుతుందేమో నోరు తెచ్చుకొని ఉంటున్నాను. ఆటి నీటిని మాత్రం గ్రహిస్తూ ఉంటుంది. మరి ఇంకా సంవత్సరం అంతా లేదు, నీటిని నేను తాగను. ఒకసారి చాతక పక్షి చెట్టు మీద ఉంది. కింద నది ఉంది, నది ఒడ్డు మీద చెట్టు ఉంది, చెట్టు మీద చాతక పక్షి ఉంది. ఒక బోయవాడు కొట్టాడు. చాతక పక్షికి తగిలింది. తగిలి ఎక్కడ పడిపోయింది? గంగా నది పడిపోయింది. నది ఒడ్డు మీద చెట్టు పడిపోయింది, నదిలో పడిపోయింది. ఇంకో చాతపక్షి అంటుంది ఈ చాతపక్షితో, అరే ప్రాణం పోయినప్పుడు నువ్వు గంగా నీళ్ళు తాగు, ఆకు ప్రాణం పోతుంది. ఇప్పుడు బోయవాడు కొట్టాడు, నదిలో పడిపోయింది, గంగా నదిలో. ప్రాణం పోయే సమయంలో కూడా నువ్వు గంగా నీళ్ళు స్పర్శ చేయాలి. ఎందుకంటే మన యొక్క నిష్ఠ స్వాతి నక్షత్రంలో పడే వర్షపు ధార. ఎంత నిష్ఠ! అలాగే ఇటువంటి శ్రోతులు ఉంటారు, వినేవారు, బాగా వినేవారు. కేవలం భగవంతుని కథ, ఈ రసామృతాన్ని తాగుతూ ఉంటారు. ఇంకా వేరే విషయాలతో పలుకుతాను. ఇలా 3 రకాలు: సుఖపక్షి, చేప లాంటి వారు, చాతక పక్షి లాంటి వారు, బాగా వినేవారు రకాలు. సరే, కొంతమంది ఉంటారు వినడానికి వస్తారు, అంతగా వినరు. అది ఎవరు లేదండి కదా, మామూలు చెప్పుకుంటున్నాను. రకాలు భూరుండి, బృక్, బ్రోస్టా, 3 రకాలు. భూరుండి పక్షి ఉంటుందండి ఒకటి. ఈ పక్షి హిమాలయాల్లో ఉంటుంది. ఈ పక్షి ఏం చేస్తుంది? ఆచరణ చేయాలి, కానీ పెద్ద పెద్ద మాటలు చెప్తారు. స్వామీజీ నేనేం చెప్పారు? భాగవతంలో ఒక శ్లోకము తులసీదేవి అష్టనామాలు చెప్పారు కదా, గుర్తుందా లేదు మీకు? మరి ఏకాదశి చేయమన్నారు. ఏకాదశి ఏం తీసుకోకుండా ఉత్త పండ్లు తీసుకోమని చెప్పారు కదా. మరి ఆవిడేమో పొట్టననే తినేసి ఉంటుంది, అన్నము పప్పు వేపుడు అన్నీ తినేసి వచ్చేసి మిగతా వాళ్ళకి చెప్పిద్ది అన్నమాట. స్వామి చెప్పారు ఏకాదశి రోజు ఏం తీసుకోవద్దని. ఎలా తింటున్నావు, ఎలా వండుతున్నావు నువ్వు అన్నం? ఆవిడ వేసేసింది. ఇలా స్వయంగా ఆచరించరు, మిగతా వాళ్ళకి చెప్తారు. బాగా వినని వాళ్ళు. ఇంకొకరు ఉంటారు బృక్. బృక్ అంటే తోడేలు ఏం చేస్తుంది? పెద్దగా అరుస్తుంది. మిగతా జింకలకి వాటికి డిస్టర్బెన్స్ చేస్తుంది. అలాగే వినని వాళ్ళు, బాగా వినని వాళ్ళు, తోడేలు లాంటి వారు ఉంటారు. వీరేంటి వచ్చేస్తారు పురాణం వినడానికి, కానీ మధ్యవంతులు అక్కడ చేతి ఎందుకు పెట్టారు, ఇక్కడికి గుర్తిస్తారు. భలే వారండి బాబు. మీరు కింద కూర్చున్నారా? పైన కూర్చోండి, మీరు పర్వాలేదు, ఏదో ఒకటి చెప్తారు అంతే. ఆ పురాణం వినేటప్పుడు మిగతా వారికి కాస్త ఆటంకం కలిగిస్తారు. పురాణం మీద అంతగా మనసు ఉండదు, మిగతా విషయాలు వాళ్ళకి మనసు. బ్రోస్టం వీరికి ఒంటె లాంటి వాళ్ళు. ఒంటె ఏంటి చూడండి, ముళ్ళ పొదుగులు ఉన్న దగ్గర తినేస్తుంది, ఆ ముళ్ళను తినేస్తుంది. అబ్బా ఎంత బాగుంది అనుకుంటుంది ముళ్ళు తింటుంది. ఎందుకంటే తన రక్తాన్ని తాను తాగుతుంది. ఎంత రుచిగా ఉన్నాయి ముళ్ళు. పచ్చిగడ్డి పెట్టినా కూడా తిందు. ఆ వంట ఏం చేస్తుంది? అక్కడే పడున్న ముళ్ళగంచ అది తిని తన రక్తాన్ని తాను ఆస్వాదిస్తూ బా ఎంత బాగుంది ఈ ముళ్ళు. అలాగే ఇటువంటి వాళ్ళు ఉంటారు. భగవంతుని కదా బాగుండదు వాళ్ళు. మిగతా ఇంకేమైనా విషయాలు చెప్తే, భగవంతుని కథ తప్ప ఇంకేమైనా విషయాలు కాలక్షేపాన్ని చెప్తే అబ్బా ఎంత బాగున్నాయో
అని అంటారు. కనుక రకరకాలు. అలాగే చెప్పేవాళ్ళు కూడా రకాలు ఉంటాయి. చెప్పేవాళ్ళు ఉత్తమ లక్షణాలు భగవంతుడి మీదే మనసు ఉండాలి. ఒక ఎన్నో రకాల ఉదాహరణలు ఇచ్చి చెప్పాలి. వక్త, చెప్పేవారిని వక్త అంటారు. ఇన్ని లక్షణాలు ఉండాలి. మతి, బుద్ధి అనేది భగవంతుడి మీద ఉండాలి. ప్లస్ వినేవారికి రకరకాల ఉదాహరణలు ఇచ్చి చెప్పాలి. అప్పుడే నిజమైన వక్త అంటారు. ఇవి లక్షణాలు చెప్పారు. అలాగే సృష్టి క్రమం, అవతారాల గురించి మనం చెప్పుకున్నాం. భాగవతం చెప్పుకునేటప్పుడు ధ్రువుడి గురించి మనం చెప్పుకున్నామండి. విష్ణు సహస్రనామం చెప్పాను కదా. ఇప్పుడు భీష్మదేవుడు ఇచ్చారు విష్ణు సహస్రనామం. అది కాకుండా స్వయంగా విష్ణువే గరుడికి ఇచ్చారు ఇది 1000 నామాలు. దీన్నే విష్ణు సహస్రనామం అంటారు. వాసుదేవో మహావిష్ణుడు, వామనో వాసవో వసుడు, బాలచంద్ర నివో లాభం, బలభద్రుడు బలాధిపత. ఇలా భగవంతుడి యొక్క 1000 నామాలు విష్ణునామాలు. స్వయంగా విష్ణు గరుడు భగవంతుడికి ఇచ్చారు. ఇక మిగతా పూజల గురించి గరుడ పురాణంలో బోల్డ్ అంత చెప్పబడ్డాయింది. ఏ దేవతకి ఏ విధంగా పూజ చేయాలి చూడండి. శివుడికి ఎన్నిసార్లు ప్రదక్షించాలి? ఎన్నిసార్లు? విష్ణువుకి ఎన్నిసార్లు ప్రదక్షించాలి? దేవతకి ఎన్నిసార్లు ప్రదక్షించాలి? గణేశుడికి ఎన్నిసార్లు ప్రదక్షించాలి? చెప్పండి. ఏంటండి? నిజానికి శాస్త్రం చెప్తుంది శివుడికి సగం, ఒకటి కూడా కాదు, సగం సగం ప్రదక్షిణ. సూర్యుడికి, సూర్యదేవుడికి 5 సార్లు. మిగతా దేవతలు ఎంతమంది ఉన్నారు? వారికి 3 సార్లు. శ్రీరామచంద్రుడు కానీ, నారాయణుడు కానీ, విష్ణువు కానీ, కృష్ణుడు కానీ 4 సార్లు. 4 సార్లు కట్టి ఇంకెంత అధికంగా చేయగలరు? 108 సార్లు. వినాయకుడికి 1 సారి. మిగతా దేవతలు అందరికీ 3 సార్లు. విష్ణు మందిరాలన్నిటికీ 4 సార్లు, 4 కంటే ఎక్కువ ఎన్నిసార్లు చేస్తారు. శివుడికి సగం ప్రదక్షిణ. నందీశ్వరు దగ్గర ప్రణామం చేసి వెళ్తారు, వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి. మళ్ళీ ఎలా వెళ్ళారో అలా తిరిగి వచ్చి మళ్ళీ ఇటువైపుకి అంతే ప్రదక్షిణ. మళ్ళీ రైట్ సైడ్. అది దాటి వెళ్ళకూడదు. ఎక్కడైతే మనం అర్చన చేస్తారు, అభిషేకం చేస్తారు, ఆ నీరు ప్రవేశిస్తుంది, దాటకూడదు. దానితే పుణ్యక్షయమైనట్లే, మేము లాభమైనట్టు. కనుక ప్రదక్షిణ మొదలు పెడతారు. నందీశ్వరుడు ప్రణామం చేస్తారు, ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తారు, అక్కడ దాకా వెళ్తారు. మళ్ళీ వెనక నుంచి ఎలా వెళ్ళారో అలా వచ్చేస్తారు. మళ్ళీ రైట్ సైడ్ మళ్ళీ ప్రణామం చేసి రైట్ సైడ్ వెళ్తారు, మరి అక్కడ వరకు మళ్ళీ వచ్చేస్తారు. ఈ శివుడికి ఇది ప్రదక్షిణ. సరే, ప్రణామం ఎలా చేయాలి? గరుడ పురాణంలో బోల్డ్ అనే విషయాలు చెప్పబడ్డాయి. కేవలం భూత ప్రేతాలే కాదండి, ఇది పూజలు ఎలా చేయాలి, ప్రదక్షిణ ఎలా చేయాలి, ప్రణామం ఎలా చేయాలి, అన్ని విషయాలు చెప్పబడ్డాయి. మరి ఇటువంటి గరుడ పురాణం అందరూ నిత్యము కనీసం పారాయణ చేయకపోయినప్పుడు పూజ చేసుకోవాలి. అంతేగాని కొంతమంది అంటారు, అయ్యో గరుడ పురాణం కేవలం 11-12 రోజులే చెప్పుకోండి, ఈ తర్వాత లేదు, ఇంకా స్పర్శ చేయకూడదు, ఇంట్లో పెట్టుకోకూడదు, భయపెట్టేస్తున్నారు. అలాగే స్త్రీలు సాష్టాంగ ప్రణామం చేయకూడదు ఎప్పుడు కూడా. మోకాలు. పురుషుడు సాష్టాంగ ప్రణామం. ఇప్పుడు చూసినా కూడా విష్ణువుకి, రాముడికి, కృష్ణుడికి, నారాయణుడికి లెఫ్ట్ సైడ్ ప్రణామం చేయాలి.
లెఫ్ట్ సైడ్. ఎందుకంటే ఎదురుగా ప్రణామం చేయకూడదు. ఎదురుగా గరుడాల్వారు ఉన్నారు, హనుమంతుడు ఉంటారు, జైవీలు ఉంటారు, అందరూ ఉంటారు. కనుక ఎదురుగా చేయకూడదు. ఎడమవైపుకి వచ్చి ఇలా ప్రదక్షిణ చేయాలి. స్వామి ఇలా ఉంటారు, ప్రదక్షిణ ఇటువైపు, ప్రణామం ఇటువైపు చేయాలి. ఎక్కడ చేసినా మీరు ఎదురెదురుగా చేయాలి. దేవతలకి, మిగతా దేవతలకి, భగవంతుడికి తప్ప మిగతా దేవతలకి కుడివైపున ప్రణామం చేయాలి. కుడివైపు అటువైపుకి వెళ్ళి ప్రణామం చేయాలి. ఇలా దేవతలు ఉంటారు, అక్కడ అటువైపు ప్రణామం చేయాలి. ఇట్లా విష్ణువుకు తప్ప మిగతా దేవతలకి కుడివైపు, విష్ణువుకి ఎడవైపు. వైష్ణవులు అనుకోండి, హనుమంతుడికి, మిగతా ఏదైనా గురువు గారు వైష్ణవు వారికి ఎదురుగా ప్రణామం చేయాలి. హనుమంతుడు ఉన్నారు, గరుడాల్వారు ఉన్నారు, వారి ప్రణామం చేసేటప్పుడు ఎదురుగా ప్రణామం చేయాలి. ప్రణామం చేసే పద్ధతి. ఇంకా రకరకాల పూజల గురించి కూడా చెప్పబడ్డారు. సో గాయత్రి మంత్రం ఉపాసన ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఎలా గాయత్రిని జపించాలి తెలుసా? మొట్టమొదట గాయత్రి మంత్రం స్త్రీలకి ఉపదేశించబడలేదు. ఫస్ట్ బ్రాహ్మణ కులంలో పుట్టిన బ్రాహ్మణుడు యొక్క భార్య, ఆవిడ కూడా గాయత్రి జపించుకుంటారు. ఇక పురుషుల్లో ఎవరికైతే మంత్రోపదేశం చేయలేదు వారు జపించుకోవచ్చు. బ్రాహ్మణుడు కులంలో జన్మించి ద్విజాతి సంస్కరణ ఇంకా కాలేదు, వారు కూడా జపించుకోవచ్చు గాయత్రి మంత్రం. బ్రాహ్మణ కులంలో పుట్టారు కానీ ఇంకా సంస్కారం కాలేదు, విద్యార్థి సంస్కారం యజ్ఞోపవీత కాలేదు, మరి వారు జపించుకోవచ్చు. కనీసం పెదాలు కూడా ఆడించకూడదు గాయత్రి జపించేటప్పుడు. ఈ రోజుల్లో సర్వసాధారణం మ్యూజిక్ తోటి పెద్ద పెద్ద సౌండ్లు చూడండి ఎంత ఘోరమైన కలిగి ఉన్నాం. ఒక పెట్టేస్తున్నారు గాయత్రి మంత్రం మ్యూజిక్ తోటి, మరి బహిరంగంగా పెద్ద పెద్ద మైకులు పెట్టించేస్తున్నారు. నిజానికి అనిష్టం జరుగుతుంది ఆ ఊరిలో. వినకూడదు, చెవుల ద్వారా వినకూడదు, పెదాల ద్వారా స్పష్ట ఉచ్చారణ చేయకూడదు. ఎవరైతే ఉపాసన చేస్తారో వారు కూడా వినకూడదు. మిగతా వాళ్ళకి ఈ రోజుల్లో అన్ని సాధారణంగా పాటలు పాడినట్టుగా పాడేస్తున్నారు. ఎక్కడికైనా వెళ్తే చిన్నపిల్లలు కూడా చెప్పేస్తున్నారు, అమ్మ నీకు వచ్చిన కదా గాయత్రి మంత్రం చెప్పే ఒకసారి చెప్పు, స్వామి వింటారు. మరి ఈ విధంగా తయారైపోయారు. నిజానికి ప్రతి మంత్రానికి ఒక్కొక్క విధి నియమం ఉన్నాయి. ఆ విధంగా మనం పాటిస్తే మంచిది. సర్వోన్నతం కృతేధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరి కీర్తన. కృతయుగం సత్యుగంలో కేవలం ధ్యానించేవారు భగవంతుని, ప్రార్థిక. త్రేతాయం యజతో మఖై, త్రేతాయుగంలో యజ్ఞయాగం చేశారు. ద్వాపరే పరిచర్యాయం, ద్వాపర యుగంలో పరిచర్య పూజ అర్చన అది చేస్తారు. కలియుగంలో కేవలం హరి సంకీర్తన, హరినామం జపించడం. చూడండి, ఒక సంకీర్తన మండలిగా అందరూ కూర్చొని హరికీర్తన చేయడం ఒకటి. ఇంకోటి మీరే మీకై జపించడం. ఇంకోటి జపించడంలో కూడా మీరు జపించేది మీరు వినొచ్చు. భగవన్నామం మౌనంగా కూర్చొని కూడా జపించవచ్చు. చూడండి రకాలు. హరి సంకీర్తన అందరు కూర్చుంటారు. చూడండి
భక్తులు అందరూ ఉన్నారండి. ఈరోజు చివరి రోజు కాబట్టి నేను చెప్తున్నా, ఎంతమంది భక్తులు ఉన్నారు ఇక్కడ? అందరూ కలిసి కనీసం శనివారం అయినా సరే ఒక్కరోజు వారానికి ఒకసారి ఎంతమంది ఉన్నారు భక్తులు అందరూ ఒక గ్రూపుగా, మొబైల్ ఒక గ్రూప్, వాట్సాప్ గ్రూప్ తయారు చేయండి, అందరినీ గ్రూప్లో పెట్టుకోండి. శనివారం ఒకరోజు ఎవరింటికైనా మీలలో ఎవరింటికైనా సరే వెళ్ళేసి కొద్దిసేపు విష్ణు సహస్రనామం, కొద్దిసేపు ఈ హరే కృష్ణ మహామంత్రం సంకీర్తన చేయండి, భగవద్గీత చదవండి, విష్ణు సహస్రనామం చదవండి, రామాయణంలో ఒక అధ్యాయం. ఇలా చేయడం వల్ల మీకెలాగో మంగళం చేకూర్చుకున్నారు, ఆ ఇంట్లో ఉన్నవారు, ఆ వీధిలో ఉన్నవారు అందరూ కూడా ప్రోత్సహించబడతారు. మీరు కాస్త 10 మంది ఈ యొక్క సంకల్పాన్ని దృఢంగా మీ హృదయంలో పెట్టుకోండి, ఈ విధంగా ఆరంభించండి. తర్వాత మీరే ఆశ్చర్యపోతారు, ఏ బాబు ఇంతమంది మెంబర్స్ అయిపోయింది, 40 మంది, 50 మంది, 100 మంది, 200 మంది అందరూ తయారైపోతారు. మిమ్మల్ని వారు అంటారు, అమ్మ మేము కూడా వస్తాము, ఈ శనివారం ఎవరింట్లో జరుగుతుంది, మేము చదువుతాం వచ్చి అని అంటారు. కనుక మీరులో మరి ఈ 7 రోజులు మేము చెప్పుకున్నా, మరి చెప్పుకున్నందుకు ఫలితంగా ఇదొక దక్షిణగా మాకు ఇవ్వండి. కనీసం అందరూ కలిసి చూడండి, ఎంతో లాభం అండి బాబు. మీరు ఇందులో పరిశ్రమ ఏముంది చెప్పండి? పరిశ్రమ ఏం లేదండి. అందరూ కలిసి ఒక గ్రూప్గా ఉంటారు. మొబైల్లో ముందుగానే మెసేజ్ ఎవరు ఒక లీడర్ ఉంటారు, వారు ఇచ్చేస్తారు, ఈ శనివారం ఫలానా చోట ఫలానా ఇంట్లో ఫలానా చెప్పుకుంటాము, ఈ టైం నుంచి ఈ టైం అందరికి మెసేజ్ వెళ్ళిపోతుంది. చాలు, ఆ శనివారం ఆ ఇంటికి వెళ్ళిపోతారు. మీలోనే ఎవరు బయట ఇళ్ళకి ఎక్కడికి వెళ్ళాల్సిన పోనీ బయట వారు ఎవరైనా చెప్పారు, ఈరోజు పుట్టినరోజు అంటే రండి ఒకసారి మీ గ్రూప్ రండి అని అంటారు, వెళ్ళండి, ప్రచారం చేయండి. చూడండి, మీరే ఇంత ప్రచారం చేయగలరు, ఇంకెవరు చేయగలరు చెప్పండి? మీలలో పుట్టినరోజు అవ్వచ్చు, ఏదో ఒక రోజు అవుతుంది కదా, పెళ్లి రోజు కావచ్చు, లేకపోతే ఎవరు అమ్మగారు ఎవరు పోయిన రోజు, ఏదో ఒకటి శుభం అశుభం తేడా లేదండి. భగవంతుని కీర్తనకి ఏ కార్యంలో అయినా సరే భగవంతుని నామ కీర్తన, విష్ణు సహస్రనామం, భగవద్గీత, రామాయణం ఇవన్నీ చెప్పుకోవచ్చు. సరదాగా వెళ్తారు, ఒక అరగంట, 1 గంట అంతే అయింది. ఆ ఇంట్లో వారు ఒకవేళ ప్రేమగా శ్రద్ధగా ఏదైనా ప్రసాదం, పులిహారము, పెరుగన్నం ఇవి తయారు చేస్తారు. అందరూ ఒక్కొక్క కొద్దిగా ప్రసాదం తీసుకుని వచ్చేస్తారు. మరి ఎంత చక్కగా మీరు ఇది చేయగలరు. దయచేసి మరి ఇన్ని రోజులు వచ్చి విన్నారు కాబట్టి ఒక విన్నపం, దయచేసి మీరు అందరూ కూడా దృఢ సంకల్పంతో ఈ పని చేయండి. తర్వాత హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రం ఒకరు చెప్తారు, మిగతా వాళ్ళు చెప్పండి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వచ్చారు. ఆ ఇంట్లో ఎవరింట్లో అయితే చెప్తారో వారికి మంగళము, మీకు మంగళము. ఆ వీధిలో ఏ వీధిలోకి వెళ్తే మీరు వెళ్తున్నారో ఆ వీధి వాళ్ళందరూ కూడా మంగళం. చూడండి అన్ని లాభం. కనుక అందరూ కూడా దృఢ సంకల్పం చేసి ఇదొక దృఢంగా మనసులో పెట్టుకొని, ఈరోజు శనివారం, ఈరోజు నుంచి ఆరంభమైంది అనుకోండి, ఇక్కడే అర్థమవుతుంది, ఇక్కడే ఆరంభమైంది. ఇంకా నెక్స్ట్ శనివారం ఒకసారి మీలో మీరు అనుకోండి, ఎవరింట్లో చెప్పుకుందామని, ఆ ఇంట్లోకి అందరికి వెళ్ళండి. ఏం విశేషంగా అక్కర్లేదు, ఏదో విశేషమైతేనే వెళ్తాం అలాగే లేదు. శనివారం తప్పకుండా ఒక్కరింట్లో మేము సత్సంగం వెళ్తాం. సత్సంగం, హరే కృష్ణ సత్సంగం. వెళ్ళిపోతారు, అందరికీ మెసేజ్ వచ్చేస్తుంది, వాట్సాప్లో గ్రూప్ తయారు చేయండి, వెళ్ళిపోండి. ఆ శనివారం అక్కడ మీకు ఏ టైంలో మీకు అందరికీ సంధ్యా సమయంలో, లేకపోతే 3 నుంచి 4, లేకపోతే 5 నుంచి 6, లేకపోతే సాయంత్రం 6 నుంచి 7, మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో టైం ఫిక్స్ చేసుకోండి. ఆ టైంలో అందరూ అక్కడ గ్యాదర్ అవ్వండి. సరే, విష్ణు సహస్రం, భగవద్గీత ఒక అధ్యాయం చదవండి, భాగవతం ఒక శ్లోకాన్ని చెప్పుకోండి, కృష్ణాయ వాసుదేవుడు అష్టనామాలు చెప్పుకోండి. మరి ఇంకేం కావాలి చెప్పండి? ఒక్క శనివారం సమయం కుదురుతుంది కదండి అందరికీ, తప్పకుండా కుదురుతుంది.
అందరూ తప్పకుండా చేయండి. కనుక గాయత్రి మంత్ర ఉపాసన చాలా కఠినమైనది. ఈ ఉపాసన ఈ కలియుగంలో సంభవం చాలా తక్కువ. మరి కనీసం ఉపాసన చేసేటప్పుడు ఆ 10 నిమిషాలకు కూడా ఎటువంటి మాట్లాడకూడదు ఎవరితో. మరి త్రిసంధ్యా స్నానం చేయాలి, పరిశుభ్రంగా ఉండాలి, బ్రహ్మచర్య పాటించాలి. ఇలా రకరకాల నియమాలు ఉన్నాయి. కనుక మరి మహామంత్రం హరే కృష్ణ మహామంత్రం నిత్యం అందరూ చెప్పించవచ్చు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఏ అవస్థలైనా సరే, ఒంట్లో బాగా స్నానం చేయలేదు అయినా కూడా చెప్పించవచ్చు ఈ మహామంత్రం. ఇక రకరకాల దేవతల యొక్క పూజ కూడా ఇచ్చారు. ఇక్కడ భరత వర్షంలో జన్మ తీసుకున్న వాళ్ళంతా కూడా భాగ్యవంతులు చెప్తున్నారు. భరత వర్షంలో జన్మ తీసుకున్న వారందరూ కూడా భాగ్యవంతులు. ఎందుకంటే అనాయాసంగా కృష్ణారామని అనుకోవడానికి వారికి అవకాశం ఉంది. చూడండి, ఒక సత్సంగం ఒక 7 రోజులు మేము వచ్చామని చెప్తున్నాం, ఇది సాధ్యమైంది. మరి మిగతా దేశాల్లో సాధ్యమవుతుందండి? మిగతా దేశాల్లో సాధ్యం కాదు, ఇక్కడే సాధ్యమవుతుంది. దాన ధర్మం, సత్పాత్రుడికి దానం ఇవ్వడం. చూడండి, దానాలు అందరూ ఇస్తారు, తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ సత్పాత్ర, ఎవరైతే సత్పాత్ర ఉచితమైన వ్యక్తికి మాత్రమే దానం ఇవ్వాలి. చూడండి, సరదాగా మీరు ఏ గుడికో వెళ్ళారు, గుడి బయట ఉంటారు, మీరు ఒక 10 రూపాయలు 20 రూపాయలు తీసి వేసేస్తారు. వెంటనే వాడు ఆ 10 రూపాయలు 20 రూపాయలతో బీడీ సిగరెట్ లేకపోతే ఏదో తీసుకొని తాగారు అనుకోండి. మరి మీరు లాభం చేకూర్చారా లేకపోతే నష్టం చేకూర్చారా? మీరు పుణ్యం చేస్తారా పాపం చేస్తారా? మరి ఉదయం నుంచి వాడికి ఎవరు 10 రూపాయలు వేయలేదు, మీరు వెళ్ళారు 10 రూపాయలు వేశారు. వాడు అనుకున్నాడు, ఉదయం నుంచి నోరు ఎండిపోతుంది, బీడీ సిగరెట్ పోలేదు కనీసం. ఆ 10 రూపాయలు ఏ కానీ బీడీ సిగరెట్ తెచ్చుకున్నాడు, తాగాడు. వాడు బీడీ సిగరెట్ తాగకుండా ఒక 2 గంటలు ఉన్నాడు, మీరు 10 రూపాయలు వేయడంతో బీడీ సిగరెట్ వచ్చేవాడు. కనుక సత్పాత్రకి దానం ఇవ్వాలి. సద్వినియోగం చేయగలరు ఆ డబ్బుని కానీ ఆ వస్తువుని కానీ, అటువంటి వ్యక్తికి దానం ఇవ్వాలి. అది కూడా విష్ణుభక్తులకి దానం ఇవ్వడం సర్వోత్తమం. విష్ణువుని ఉపాసన చేస్తున్నారు విష్ణుభక్తులు, మరి వారికి దానం ఇవ్వడం సర్వోత్తమం. ఎందుకంటే సదుపయోగం. చూడండి, ఒక మా గురుగారు ప్రభువారు వారు ఆయన ఉన్నారండి. ఒకసారి ఉత్సవం చేస్తున్నారు, అందరు బోర్డంతమంది వస్తున్నారు, అన్నదానం జరుగుతుంది. ఎవరు వారి శక్తి అనుసారంగా తోచిన వస్తువులు ఇస్తున్నారు. ఎవరు బియ్యం ఇస్తున్నారు, ఎవరు పప్పు ఇస్తున్నారు, ఎవరు నూనె అని ఎవరు ఇస్తున్నారు, అన్ని వస్తువులు. మరి ఒక ఆవిడ చూశారు, పాపం ఆవిడ భక్తురాలు కానీ పేదరాలు. మరి ఆవిడ దగ్గర పెద్దగా ధనం లేదు. ఆవిడ వచ్చింది, స్వామికి ప్రణామం చేసింది. ప్రభుపాద గారు ప్రణామం చేసి ఆవిడ దగ్గర కేవలం 2 రూపాయలు మాత్రమే ఉంది. మిగతా వాళ్ళు బస్తాల బియ్యము ట్రక్కులు లారీల్లో వస్తున్నాయి. వేల మంది ప్రసాదం తీసుకుంటున్నాను, వేల మంది 7 రోజులు కంటిన్యూగా. ఆవిడ పాపం ప్రణామం చేసి 2 రూపాయలు ప్రభుపాద వారి చేతిలో పెట్టారు. అప్పుడు ప్రభుపాద వారు అర్థం చేసుకుంటారు, ఇప్పుడు పేదరాలు, ఇప్పుడు దగ్గర శక్తికి ఉన్నంత వరకు 2 రూపాయలు చేతిలో పెట్టారు. మరి వెంటనే ప్రభుపాద వారు ఏం చేశారు, ఆ 2 రూపాయలతోటి ఉప్పు తెప్పించారు. 2 రూపాయలకి ఉప్పు తెప్పించారు. మొత్తం ఉప్పు అంతా ఆ కూరల్లో ఆ వేపుడులో వేసేసారు. 8 రకాల ఐటమ్స్ ఉన్నాయి, కొద్దిగా ఉప్పు వేసేసారు. చూడండి, 2 రూపాయలు 2,000 కోట్ల మంది ప్రసాదం తీసుకున్నారు. 2 రూపాయలు ఎంతమంది కూర తీసుకున్నారు, వేపుడు తీసుకున్నారు, వాళ్ళందరికీ సేవ అయినట్లే కదా. 2 రూపాయలు ఇంత పెద్ద కూర ఇంత చేశారు, 2 రూపాయలు ఉప్పు తీసుకొచ్చి ఇంత వేసేసారు. మరి ఈ కూర ఎంతమంది తీసుకున్నారో అందరికీ సేవ జరిగినట్లే కదా. సత్పాత్రుడికి దానం.
విష్ణు భక్తులకి దానం ఇవ్వాలి. అదే సత్పాత్ర. ఎందుకంటే యథార్థరోన్మూల నిశేషనైన తృప్యంతి తత్స్కంద భుజోపశాఖ. చెట్టు మొదలకి నీళ్ళు పోస్తే చెట్టు కాండము, ఉపశాఖలు, శాఖలు, పత్రాలు, పుష్పాలు అన్నీ కూడా పుష్టి అవుతాయి. అలాగే విష్ణువుకి, విష్ణు భక్తుడికి చేసే సేవ అంతా కూడా లోకమంతా సంతృప్తి అవుతుంది. కేవలం ఒక ఊరు, ఒక జిల్లా కాదు, లోకమంతా సంతృప్తి అవుతుంది విష్ణు భక్తుడికి చేసే సేవ. ఈ దానం యొక్క మహిమ చెప్తున్నాను, భరతవర్షం యొక్క మహిమ. ఇక వ్యక్తుల యొక్క లక్షణాలను బట్టి ఇక్కడ చూడండి, మగవారు వారి శరీర లక్షణాలను బట్టి మంచివాడు చెడ్డవాడు కూడా చెప్తున్నారు. వారి రేఖలను బట్టి, వారి యొక్క అవయవాలను బట్టి వీళ్ళు మంచివారా చెడ్డవారా ఈ లక్షణాలన్నీ కూడా చెప్తున్నారు ఈ గరుడ పురాణం. ఇక గంగాది తీర్థాల యొక్క మహిమ కూడా చెప్పబడ్డారు ఈ గరుడ పురాణం. ఎన్ని రకాల నదులు ఉన్నాయి చూడండి. గోదావరి నది, దక్షిణ గంగా అంటారు గోదావరి. ఆ గంగకి ఈ గోదావరికి తేడా లేదండి. మీరు ఎప్పుడైనా అనుకోకండి ఈ గోదావరి ఏమి ఉందలేదు, అలా అనుకోకండి. ఆ గంగకి గోదావరికి తేడా లేదు. ఎందుకంటే శివుడు ధరించారు గంగాదేవి. గౌతమ ఋషి తపస్సు చేసి శివుడిని మెప్పించినప్పుడు ఇంకొక పాయ నుంచి ఇంకొక దారి నుంచి ఆయనకి ఇచ్చారు అంతే. అదే అర్థమవుతుందండి. ఇప్పుడు మా దగ్గర మంచినీళ్ళు ఉన్నాయి, రెండుగా డివైడ్ చేసి ఇద్దరికి ఇచ్చాను అంటే ఇద్దరికి ఇచ్చిన నీళ్ళు ఒకటే కదా. భగీరథుడు తపస్సు చేశారు, శివుడు ప్రసన్నుడయ్యి ఒక జటను ఇలా అన్నారు గంగాదేవి. గౌతమ ఋషి తపస్సు చేశారు, మరి ఆయనకి కూడా అక్కడి నుంచే, మరి ఆయన ఇంకెక్కడి నుంచి తెస్తారు. గౌతమి గంగా అంటారు గోదావరి, దక్షిణ గంగా అంటారు గోదావరి. కనుక గంగకి గోదావరికి తేడా లేదండి. అంతెందుకండి, ఈ గంగా గోదావరి ఒడ్డున నివసించే వారందరూ కూడా చాలా పుణ్యవంతులు, పుణ్యాత్ములు. ఎంతమంది నివసిస్తున్నారు ఈ ఉభయ గోదావరి జిల్లాలో, అందరూ కూడా పుణ్యాత్ములు, భాగ్యవంతులు. గోదావరి స్వయంగా గౌతమ ఋషి తపస్సు చేసి పొందారు ఈ గోదావరి. గౌతమ ఋషి, అహల్య ఇద్దరు కూడా తపస్సు చేస్తున్నారు. ఎప్పుడైతే తపస్సు చేస్తుంటే వారి దగ్గరికి చాలామంది ఋషిములు వచ్చారు. వారందరూ కూడా అన్నార్థి, అన్నం కోసం వచ్చారు. ఈ గౌతమ ఋషి మరియు ఈ అహల్య వీరిద్దరు కూడా ఎంతో కష్టపడి ఈ అన్నక్షేత్రాన్ని ఒకటి తయారు చేశారు. ఈ అన్నక్షేత్రంలో ఎంతోమంది ఋషులు వచ్చేవారు. ఈ గౌతమ ఋషి, అహల్య వీరందరూ కూడా ఆ అన్నక్షేత్రం నుంచి అన్నాన్ని ఉత్పన్నం చేసి వారందరికీ కూడా ఇచ్చేవారు. ఈ విధంగా సాధు సేవ చేసేవారు. ఎప్పుడైతే ఇంద్రుడు అసూయ కలిగింది, ఇంతమందికి భోజనాలు పెడుతున్నారు వీరు అన్నక్షేత్రం, సరే ఈ విధంగా చేస్తాను, ఒకవేళ వీడు ఈ విధంగా అన్నదానం చేసి చివరికి ఇంద్రకథనే కొనుక్కుంటాడని అనుకున్నాడు ఇంద్రుడు. ఒక ఆవును పంపించాడు. పాపం పొలంలో మేడానికి వచ్చింది. గౌతమ ఋషి పాపం కుశగ్రాసం, చిన్న గడ్డి తీసు కుశగ్రాసం, దాంతో అదిలిచ్చారు. అదిలించడంతో ఆవు మృత్యువైంది, చనిపోయింది. ఎందుకంటే నిజంగా ఆవు కాదు కదా, ఊరికి అదిలిస్తే చచ్చిపోతాయి. ఇంద్రుడి యొక్క మాయ. అప్పుడు ఋషిముళ్ళు అందరూ అన్నారు, అయ్యా మీరు గోహత్య చేశారు, మీ దగ్గరికి మేము ఇంకా రాము, మీరేమి ఇచ్చినా మేము తీసుకోం అన్నారు. అప్పుడు గౌతమ ఋషి అద్భుతంగా తపస్సు చేశారు, ఘోరమైన తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షమైన, ఏం కావాలి స్వామి,
మీ తలలో ఉన్న గంగ పంపించండి. ఆవిడ స్పర్శ చేస్తే ఆవు చనిపోయిన ఆవు బతుకుతుంది. ఎప్పుడైతే శివుడు ప్రసన్నుడై ఒక జటని ఇలా వదిలారు, అప్పుడు ఆ గంగే ప్రవహించింది. గౌతమి ఋషి ఈ ద్వారా, అందుకే గౌతమి గంగా అంటారు. గోదావరికి ఇంకో పేరు. ఆ గోదావరి స్పర్శ అయింది, ఆవు మళ్ళీ లేస్తుంటుంది. స్పర్శ అవ్వడంతో మరి ఇంకా ఈ గోదావరిలో స్నానం చేసే వాళ్ళకి ఎంత పుణ్యం చూడాలి. కనుక తీర్థయాత్రలో ఎలా స్నానం చేయాలి నేను చెప్పాను సార్. కనుక ఆ విధంగా స్నానం చేస్తే 45 రోజుల్లో మృత్యు వచ్చినా కూడా నరకానికి వెళ్ళాలి, భగవంతుడి దగ్గర పెట్టవచ్చు. గయా క్షేత్రం యొక్క మహిమ ఈ గరుడ పురాణంలో చాలా ఎక్కువగా చెప్పబడింది. గయా క్షేత్రం దర్శనం, పిండ ప్రదానం, తీర్థ స్నానం స్వయంగా భగవంతుడి యొక్క స్వరూపమే. గయా అనే ఒక రాక్షసుడు దేవతలకు ఇబ్బంది పెట్టేవాడు. స్వయంగా విష్ణు వచ్చి ఈ గయా రాక్షసుని సంహరించాడు. సంహరించినప్పుడు గయా అసురుడు రాక్షసుడు భగవంతుడు ప్రార్థించాడు, స్వామి నా పేరుతో ఈ క్షేత్రం అయితే బాగుంటుంది, మరి ఇక్కడ చేసేది ప్రతిదీ కూడా అక్షయమవుతుంది. భగవంతుడు వరమిచ్చారు. కనుక అక్కడ చేసే గయా క్షేత్రంలో చేసేది ప్రతిదీ కూడా అక్షయ పుణ్యము. పుణ్యం ఎప్పుడు కూడా క్షయం కాదు. మీరు జలదర్పణం చేయండి, పిండ ప్రదానం చేయండి, దాన ధర్మం చేయండి, బ్రాహ్మణులకు ఇవ్వండి, అక్కడ ప్రదర్శన చేయండి, ఏ సేవ చేసినా కూడా అక్షయం. గయాక్షేత్రం వెళ్ళారు, దర్శించారు. గయాక్షేత్రం భగవంతుడు పాదాలు ఉన్నాయి. స్వయంగా చైతన్య మహాప్రభువు వారు వచ్చి దర్శించారు గయాక్షేత్రం. వాళ్ళ నాన్నగారు ఎప్పుడైతే ప్రాప్తమైనప్పుడు గయాక్షేత్రానికి వచ్చారు చైతన్య మహాప్రభువు వారు. అక్కడే మంత్రోపదేశాన్ని పొందారు ఈశ్వరపురి చైతన్య మహాప్రభు. ఎప్పుడైనా భగవంతుడు అవకాశం కలిగినప్పుడు చైతన్య మహాప్రభు విషయం, చైతన్య భాగవతం, చైతన్య చరితామృతం చెప్పుకుంటాం. చైతన్య మహాప్రభు వారు స్వయంగా రాధాకృష్ణుల యొక్క మిళితతనం, స్వయంగా రాధాకృష్ణులే కలిసి ప్రకటమయ్యారు చైతన్య మహాప్రభు రూపం. ఇప్పటికీ 540 సంవత్సరాల క్రితం మాట. మాయాపూర్, పశ్చిమ బెంగాల్ మాయాపూర్లో స్వయంగా చైతన్య మహాప్రభు వారు పూర్ణిమ రోజు, పాల్గొన పూర్ణిమ రోజు ప్రకటమైనారు. హరినామ సంకీర్తన చేసేవారు, అందరి చేత చేయించారు. మనం ఇంకా సమయం ఉంటే మనం తర్వాత చెప్పుకుందాం. ఎంత మహిమ అంటే ఆయన ప్రేమ ప్రదానం చేయడానికి వచ్చారు. ఒకసారి చైతన్య మహాప్రభు వారు వెళ్తున్నారండి. వెళ్తూ ఉంటే ఒక పక్కన ఒక చాకలి వారు బట్ట ఉంచుతున్నారు. ఒక ఆయన ఉన్నారు, గాడిద ఉంది, ఇంకెవరు. చైతన్య మహాప్రభు వెళ్తున్నారు. ఇప్పుడు వెళ్తూ హరే కృష్ణ హరే రామ అన్నారు. ఊరికి అనడంతో ఆ బట్టలు ఉతికే వ్యక్తికి కూడా భావం వచ్చేసి ఆయన కూడా హరే కృష్ణ హరే రామ అన్నారు. మరి పక్కనే ఉంది గాడిద. ఎప్పుడైతే ఈయన హరే కృష్ణ హరే రామ అన్నారు, గాడిద కూడా హరే కృష్ణ హరే రామ అన్నారు. చూడండి నామం యొక్క మహిమ. ఎప్పుడైతే ఈ చాకలైన బట్టలు ఉతికేసి అంత అయిపోయి ఊర్లోకి వెళ్ళారు, ఇంత భావంతో ఈయన కూడా హరే కృష్ణ అంటున్నారు. ఊళ్ళో జనాలు అందరూ ఈయన చూసిన వారు, ఈయన దగ్గర ఈయన పక్క నుంచి వెళ్ళేవారు, వాళ్ళు కూడా హరే కృష్ణ హరే రామ అంటున్నారు. ఊరు జనాలందరూ కూడా హరే కృష్ణ హరే రామ అని జపం చేస్తున్నారు. చైతన్య మహాప్రభు వారికి మహిమ. ఇలా దక్షిణయాత్రకు కూడా వచ్చేసారు. శ్రీకూర్మం, మరి నృసింహ క్షేత్రం, సింహాచలం, ఇలా వచ్చి శ్రీరంగము, రామేశ్వరం అన్నీ వెళ్ళారండి చైతన్య మహాప్రభు. శ్రీరంగంలో 4 నెలల పాటు ఉన్నారు. శ్రీరంగంలో చాతుర్మాస వ్రతం చేశారు. ఇలా గయా క్షేత్రం యొక్క మహిమ అపారం.
ఇక బ్రహ్మచారి ధర్మం ఏంటి, గృహస్థ ధర్మం ఏంటి, వానప్రస్థ ధర్మం ఏంటి, సన్యాసి ధర్మం, ఈ విషయాలు కూడా గరుడ పురాణంలో బోల్డెన్ చెప్పబడ్డాయి. సన్యాసి ధర్మం ఏంటి, రాజధర్మం ఏంటి, ఇక చాతుర్మాస వ్రతం గురించి కూడా చెప్పబడ్డాయి. ఇక్కడ ప్రస్తుతం చతుర్మాసం జరుగుతుంది కాబట్టి ఒకసారి మనం ఈ చాతుర్మాస వ్రతం గురించి కూడా చెప్పుకుంటాను. ఇదం వ్రతం మయా దేవ గృహీతం పురతస్తవ నిర్విఘ్నం సిద్ధిమాప్నోతు ప్రసన్నే త్వయి కేశవ గృహీతేస్మిన్ వ్రతే దేవ యజ్ఞపూర్ణి నియామ్యహం తన్మే భవతు సంపూర్ణం త్వత్ప్రసాదాత్ జనార్దన. చూడండి, చాతుర్మాస వ్రతము నాలుగు నెలల పాటు స్వామి యోగ నిద్రలో ఉంటారు. చాతుర్మాస ఇప్పుడు శయన ఏకాదశి మొన్న వెళ్ళింది కదా, ఆ రోజు నుంచి కార్తీక మాసం ఉత్తాన ఏకాదశి వరకు స్వామి 4 నెలల పాటు యోగ నిద్రలో ఉంటారు. కేవలం భక్తుల యొక్క మొర వింటారు ఈ 4 నెలలు. అందుకే ఈ 4 నెలల్లో మరి రకరకాల సంస్కారాలు కూడా చేయకూడదు. ఎన్నో రకాలు ఉన్నాయి. జన్మ సంస్కరణ, నామ సంస్కరణ, వివాహం, ఇటువంటి ఈ 4 నెలలు చేయకూడదు. కేవలం భక్తి మాత్రమే చేయాలి. స్వామి యోగ నిద్రలో భక్తుల మొర వింటారు స్వామి. చాతుర్మాస్యం యొక్క వ్రతం కూడా ఎలా చేయాలో చెప్పబడింది గరుడ. మొట్టమొదటి నెల అంటే రేపటి నుంచి పూర్ణిమ నుంచి లెక్క పెట్టుకోండి. పూర్ణిమ నుంచి పూర్ణిమ, ఏకాదశి నుంచి అయితే ఏకాదశి, లేకపోతే పూర్ణిమ నుంచి పూర్ణిమ. మొట్టమొదటి నెలలో ఆకుకూరలు వర్జితం. ఆకుకూరలు తీసుకోవాలి. ఏ ఆకుకూరలు అయినా సరే, అన్ని రకాల ఆకుకూరలు. ఈ చాతుర్మాస వ్రతము ఈ చిన్న నియమం అందరూ పాటించాలండి. వ్రతం చేసిన చేయక సర్వసాధారణ గృహస్థులైనా ఎవరైనా సరే ఆకుకూరలు తీసుకోకపోతే ఏమి, ఒక నెల తీసుకోకపోతే ఏమి ఇబ్బంది? ఒక నెల ఆకుకూరలు తీసుకోలేదు, ఇబ్బంది ఏం లేదు కదా. ఇది మొట్టమొదటి నెల కాబట్టి ఆకుకూరలు తీసుకోకూడదు. రెండో నెల పెరుగు తీసుకోకూడదు. మూడో నెల పాలు తీసుకోకూడదు. ఇక 4వ నెల మినపప్పు తీసుకోకూడదు. మినపప్పుతో చేసిన ఏ ఐటమ్ కూడా తీసుకోకూడదు. ఇది చాలా పెద్ద కష్టం. అది ప్రయత్నిస్తే చేయగలరు ఎవరైనా సరే. కనుక ఈ 4 నెలలు 4 రకాల ఐటమ్ దూరంగా పెట్టాలి. ఇక మిగతా ఏమేనంటే అసలు స్పర్శ చేయాలి. చూడండి, సర్వసాధారణంగా వైష్ణవులు విష్ణువుని భజించేవారు సాత్విక ఆహారం తీసుకుంటారు, భగవంతుడు సమర్పించి తీసుకుంటారు. భగవంతుడు సమర్పించుకుని ఏం తీసుకోరు, ఖచ్చితంగా కూడా ముట్టుకోరు. ఇక అప్పుడప్పుడు ప్రశ్న వస్తుంది, ఉల్లిపాయ వెల్లుల్లి తీసుకోకూడదు. విష్ణు మందిరాలు కానీ విష్ణు ఉంటారు, వైష్ణవు ఉంటారు. ఉల్లిపాయ అసలు స్పర్శ చేయకూడదు. ఇంట్లోకి తీసుకోకూడదు, ఇంట్లోకి రాకూడదు. వాడుతున్నారా అందరూ? వాడుతున్నారు. చూడండి, జగన్నాథ ప్రసాదం, కనీసం జగన్నాథ ప్రసాదము జగన్నాథపూరి వెళ్ళినప్పుడు తీసుకొని ఉంటారు అందులో చూడండి, ఆశ్చర్యం చూడండి. టమాటా కూడా వేయండి, పచ్చిమిర్చి కూడా వేయండి, ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు సర్వసాధారణంగా ఉల్లిపాయ వెల్లుల్లి వాడకండి అంటే, స్వామి ఉల్లిపాయ వెల్లుల్లి లేకపోతే అసలు టేస్ట్ ఏముంది అని అంటారు సర్వసాధారణ. కానీ జగన్నాథపూరిలో కనీసం టమోటా, ఈ బంగాళదుంప, ఈ పచ్చిమిర్చి వాడరండి. అన్ని ఐటమ్లు కూడా పచ్చిమిర్చి లేకుండా, టమోటా లేకుండా, ఈ బంగాళదుంప కూడా వాడు, మిగతా కొన్ని దొండకాయ, గండకాయ అవేం వారు చేసే ప్రతిదీ కూడా మిగతా కూరగాయలు. ఇది ఎంత టేస్టీగా ఉంటుంది, ఎంత రుచిగా ఉంటుందంటే మీరు ఆశ్చర్యపోతారు. తీసుకుంటారు. జగన్నాథపురికి వెళ్ళినప్పుడు తీసుకోండి, అన్నం, పప్పు, రకరకాల, ఆశ్చర్యపోతారు. ఇంత రుచిగా చేస్తారా ఏంటి? కనీసం ఉప్పు కూడా ఎక్కువ వేయరు, మామూలుగా ఒక మోతాదు చేస్తారు. ఊరికి ఎప్పేది కదా,
నిజానికి టేస్ట్ అనేది పదార్థం లేదు. భగవంతుడు సమర్పించినప్పుడు, ఆయన ఆస్వాదించినప్పుడు ఆ ఆస్వాదంలో మనకి టేస్ట్ కనిపిస్తుంది. అంతేకాని నిజానికి ఉత్త ఉల్లిపాయ తినండి, టేస్టీగా ఉంటున్నాయి. ఉత్త వెల్లుల్లి తినండి, మరి ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా టేస్ట్ లేదు స్వామి అని అంటారు. ఉత్త ఉల్లిపాయ వెల్లుల్లి తినండి, తిరగదా? మరి టేస్ట్ అది లేకుండా టేస్ట్ ఉండదని అంటారు. నిజానికి ఉల్లిపాయ వెల్లుల్లి తీసుకోకూడదు. స్వామి కారణం ఏంటి చెప్పామనుకోండి, మరి రేపటి నుంచి మీరు తీసుకోవాలి. నిజంగా చెప్పంటారు కదా, అసలు ఉల్లిపాయ వెల్లుల్లి ఎందుకు తీసుకోకూడదు? ఎప్పుడు తీసుకోకూడదండి, ఎక్కడైనా కాదు, ఎప్పుడు తీసుకోకూడదు. చూడండి, బ్రహ్మ సృష్టించేటప్పుడు కొన్ని పదార్థాలని వర్జితం చేస్తారు. ఈ పదార్థాలు తీసుకోకూడదు. మరి తీసుకోకూడదన్నప్పుడు ఎందుకు సృష్టి చేయడం ఎందుకు? ఈ పదార్థాలు తీసుకోకూడదు అన్నారు, మరి సృష్టించడం ఎందుకు? మరి పాపులు పెరిగేదా? వద్దన్న పని చేసేవాడే కదా పాపి. ఇది చేయొద్దు అంటే వాడు అదే చేస్తాడు, మరి తినొద్దంటే అదే తింటాడు. మరి వారి కోసమే, తమో గుణంతో ఉన్నవారు వారి కోసం మనం అందరం సాత్విక గుణం, సత్వగుణాన్ని వృద్ధి చేసుకోవాలి, తమో గుణం కాదు. చూడండి, బ్రహ్మ సృష్టి చేసేటప్పుడు వెల్లుల్లి కుక్క యొక్క గోరు నుంచి సృష్టించాడు. కుక్క యొక్క గోరు, కుక్క గోరు నుంచి వెల్లుల్లి సృష్టి అయింది. మరి ఉల్లిపాయ కుక్క యొక్క అండకోశం నుంచి సృష్టించబడ్డాడు. ఎవరైతే ఉల్లిపాయ వెల్లుల్లి ఆస్వాదిస్తారో, తింటారో, వారు కుక్క మాంసం తినడంతో సమానం. శాస్త్రం చెప్తుందండి, మిమ్మల్ని భయపెట్టడానికి ఏం చెప్పండి. ఎవరైతే నిజానికి కుక్క మాంసం ఎవరు తింటారు? చండాలు కూడా ఈ రోజులు ఎవరు లేదు. కుక్క మాంసం తినే ఉన్నారే? ఎవరు? చండాలు కూడా లేదు. కనుక దయచేసి ఉల్లిపాయ వెల్లుల్లి తినకండి. ఆరోగ్యం కూడా బాగుపడుతుందండి. మరి స్వభావ గుణం అన్నీ బాగుపడతాయి. ఎందుకంటే తామసికము ఉల్లిపాయ వెల్లుల్లి, ఆ వాసనే తామసికం. మీరు ఒక 4 రోజులు వాడకుండా ఉండండి, మీ ఇల్లు శుభ్రపడిపోతుంది. మీ ఇంట్లో ఆ దుర్గంధం ఉండదు, మీ ఇల్లు పవిత్రమైపోతుంది. దేవతలు కూడా వచ్చి స్వీకరిస్తారు. అశుభ కార్యాలు జరుగుతుంది, అశుభం జరుగుతుంది. కనుక ఉల్లిపాయ వెల్లుల్లి తీసుకున్నారంటే కుక్క మాంసం తినట్లే. ఎందుకంటే కుక్క యొక్క గోరు నుంచి కుక్క అండకోశం నుంచి సృష్టింపబడింది. కనుక కుక్క మాంసంతో సమానం. కనుక దయచేసి ఉల్లిపాయ వెల్లుల్లి వాడకండి. ఎందుకు వాడతారు? ఇళ్ళలో చెప్పేసేయండి, ఉల్లిపాయ వెల్లుల్లి మేము తీసుకోకుండా ఒక 4 రోజులు 5 రోజులు కొత్తగా ఉంటుంది. తర్వాత ఇంకా మామూలు. మీకు ఉల్లిపాయ వేసి ఇచ్చినా కూడా మీరు అబ్బాబ్బా ఏంటి ఉల్లిపాయ వేసినట్టున్నారు మాకొద్దు అని అంటారు. కనుక స్వామి నైవేద్యంలో ఉపయోగపడటం లేదు అంటే మనకెందుకు ఉపయోగం? స్వామి నైవేద్యంలో ఉల్లిపాయ వెల్లుల్లి వేసి నైవేద్యం ఎక్కడ ఏ మందిరంలో ఇవి వేయదు కదా. మరి స్వామి నైవేద్యంలో ఉపయోగపడని వస్తువు నేనెందుకు తింటాను అని అనుకోండి ఒకసారి. కనుక వాడుకోవచ్చు. ఇలా చాతుర్మాస వ్రతం గురించి కూడా ఈ గరుడ పురాణం చెప్పబడింది. ఈ 4 రకాల పదార్థాలని వర్జితం 4 నెలల్లో. ఇక వ్రతం చేసే వారికి నియమం, ఉదయాన్నే 4 గంటలకి లేయాలి. చాతుర్మాస వ్రతం చేస్తారు. మంగళారతి దర్శించాలి, మంగళారతి చేయాలి. తర్వాత కిందే పడుకోవాలి, పైన పడుకోవాలి. వ్రతం చేస్తారు. అబద్ధాలు చెప్పకూడదు. ఇంకా రకరకాల ప్రాయశ్చిత్తాల గురించి కూడా చెప్పబడ్డాయి. వ్రతాలు రకరకాలు ఉన్నాయి. నిజానికి కేవలయ భక్త్య వాసుదేవ పరాయణ అగం దుర్మంతి కాస్మేన నీహార వివ భాస్కర.
ఒక్కసారి సూర్యుడు రాగానే చీకటి ఉంటుందా అండి? చీకటి ఉండదా? చీకటి అయిపోతుంది. సూర్యుడు వస్తున్నాడంటే చీకటి పారిపోతుంది. అలాగే ఏ భాగ్యవంతుడైతే వాసుదేవుని యొక్క చరణాలయంలో భక్తి చేస్తాడో వాడిలో పాపపు వాసన కూడా ఉంటుంది, పాపం చేయాలనే బుద్ధి కూడా ఉంటుంది. ఎవరైతే భగవంతుని చరణాలు భక్తి చేస్తారు ఇక ఏకాదశి వ్రతం గురించి చెప్పబడింది. ఏకాదశి నెలకు 2 ఏకాదశి వస్తుంది, సంవత్సరానికి 24 ఏకాదశి. ఏకాదశి రోజు పండ్లు తీసుకొని ఉండండి, పారాయణ సమయంలో అన్నం ఇంకేదన్నా. కనుక అందరూ కూడా ఏకాదశి వ్రతం చేయండి. 3 వస్తువులు గట్టిగా పట్టుకోండి. మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. హరినామ సంకీర్తన, ఏకాదశి వ్రతం, తులసి నిష్ఠ. తులసిని పూజించడం, ప్రదక్షిణ చేయటం, దర్శించడం, ఇలా ఈ 3 రకాల నిష్టలు ఉంటే మరి తప్పక భగవంతుని ప్రాప్తి కలుగుతుంది. ఇక మిగతా ఏకాదశిలో జాగరణ మహిమ గొప్పగా చెప్పబడింది. ఇక స్పష్టంగా సూర్యవంశం వర్ణన, చంద్రవంశం వర్ణన చెప్పబడింది గరుడ పురాణం. సూర్యవంశంలో కృష్ణుడు జన్మించాడు, రాముడు జన్మించాడు. చంద్రవంశంలో శ్రీరామచంద్రుడు జన్మించాడు. రకరకాల రోగాలు, వాటికి కావలసిన ఆయుర్వేదిక వైద్యం కూడా విధానాలు చెప్పబడ్డాయి గరుడ పురాణం. ఎన్ని రకాల రోగాలు ఉన్నాయి, వాటికి మరి ఆయుర్వేదిక విధానంలో రోగ నివారణ. మరి ఈ రోజుల్లో ఆయుర్వేదిక్ చాలా చాలా తక్కువ. చూడండి, ఏదైనా తలనొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, ఏమొచ్చినా కూడా వెంటనే ఇంగ్లీష్ మందులు ఒక ట్యాబ్లెట్ వేసేసుకుంటారు మంచిగా. నిజానికి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడకూడదు. వాడితే రోగం తగ్గినట్లుగా ఉంటుంది, కానీ ఇంకొక 4 రోగాలు తెచ్చి పెట్టేస్తుంది ఇంగ్లీష్ మందు. కనుక ఆయుర్వేదిక్ వాడడం మంచిది. మరి ఏ రకాల రోగాలకి ఏ విధంగా చికిత్స చేయాలి, ఆ విషయాల గురించి విపులంగా చెప్పబడింది ఈ గరుడ పురాణంలో. మరి ఏనుగు లక్షణాలు, గజ లక్షణాలు, వ్యాధుల లక్షణాలు, మరి సంస్కృత భాష వ్యాకరణం కూడా చెప్పబడింది గరుడ పురాణం. ఛందస్సు, సదాచార, శౌచ ఆచారాలు, వీటి గురించి కూడా మరి గరుడ పురాణంలో చెప్పబడ్డాయి. సత్యం, దానం, దయ, నిర్లోభత, విద్య, యజ్ఞం, పూజ, ఇంద్రియ ధావనం, ఈ 8 కూడా శిష్టాచారం అని అంటారు. సత్యం, దానం, దయ, నిర్లోభత, లోభం ఉండకూడదు. లోభి చూడండి, లోభం ఇటువంటి వస్తువు. లోభి కలిగిన వ్యక్తి పేరుతో కూడా పిలవకూడదు వాడు అని చెప్పబడుతుంది. లోభి వ్యక్తి. ఇక పూజ, ఇంద్రియ దమనం, ఇవన్నీ కూడా శిష్టాచారం అంటారు. సత్యం, యజ్ఞం, దపం, దానం, ఇవి ధర్మం యొక్క లక్షణాలు.
4 వర్ణాలు, 4 ఆశ్రమాలు. 4 వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. మళ్ళీ 4 ఆశ్రమాలు బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. ఇవన్నీ కూడా భగవంతుడు సృష్టించేటప్పుడే సృష్టించాడు. ఎవరి మనిషిని నిర్మించలేదు, భగవంతుడే సృష్టించాడు. స్నాన సంధ్య తర్పణ విధి. చూడండి, స్నానం లేనిది ఏ క్రియ సఫలం కాదు. హిందూ సనాతన ధర్మంలో స్నానం యొక్క మహిమ. స్నానం చేయకుండా ఏ క్రియ కూడా, అంతెందుకండి, ఉదయం స్నానం చేసే మార్జన చేస్తారు, ఇల్లు తుడవడం కానీ ఇల్లు ఊడవడం కానీ. ఎందుకంటే ఈ ఇల్లు భగవంతుడి యొక్క వాసం కదా. హిందూ సనాతన ధర్మం చూడండి ఎంత గొప్పగా చెప్తుంది. ప్రతి కార్యం కూడా స్నానం చేస్తారు. స్వామి చిమ్మి ఇదంతా చేసేసరికి మరి చిమ్మిన తర్వాత, ఊడ్చిన తర్వాత, మరి ఇల్లు కడిగిన తర్వాత అప్పుడు స్నానం చేస్తారు. లేదు, మరి ఇది కూడా పుణ్యకార్యమే కదా, ఇదేం పాపకార్యమే. మరి స్వయంగా భగవంతుడు ఉంటున్నారంటే ఇది మందిరం. మరి అలాంటప్పుడు స్నానం చేసేసారు. మిగతా చూడండి, హిందువులు కాకుండా మిగతా వాళ్ళు అన్ని కాలాలకు స్నానంతో సంబంధమే లేదు. ఒక మంచి మరి సెంటు బాటిల్ ఒకటి ఉంటే చాలు, అనేక సెంట్ వేసేసుకుంటారు, అంతా అయిపోయినట్లే. దాంట్లో అన్ని పుణ్యకాలాలు అయిపోయినట్లే, అన్ని స్నానాలు అయిపోయినట్లే, అన్ని తీర్థయాత్రలు అయిపోయినట్లే. కానీ హిందూ సనాతన ధర్మం మనకు ఈ స్నాన శౌచాది క్రియలు చెప్పబడ్డాయి. స్నానం పొరపాటున మీరు ఏదన్నా ముట్టుకున్నారు, మళ్ళీ స్నానం చేయండి, మళ్ళీ చేయాలి, మళ్ళీ పూజలో కూర్చోలేదు, వ్రతం చేయలేదు. కనుక స్నానం అంత ముఖ్యం. స్నానం మలత్యాగం చేస్తే తప్పకుండా స్నానం చేయాలి. ఎవరండి సార్ 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు ఏంటండి మొట్టమొదటి చూడండి, కర్మానుసారంగా జన్మ మృత్యు. చేసుకున్న కర్మను బట్టి జన్మ మృత్యు, ఈ 2 మన చేతిలో. మిగతాన్ని మనం కర్మ చేయగలం. ఎందుకంటే జీవుడికి స్వతంత్ర శక్తి ఇచ్చారు. మంచి కర్మ, చెడ్డ కర్మ చేసే విధానం మన చేతిలో, కానీ జన్మ మృత్యు మన చేతిలో. సరే, ఒక వ్యక్తి జన్మించాడు, వాడు కర్మానుసారంగా జన్మించాడు. ఎక్కడ జన్మించాలి, ఎప్పుడు జన్మించాలి, ఏ రూపంలో జన్మించాలి అనేది దైవానుగ్రహం. అలాగే మృత్యువు కూడా ఏ సమయంలో, ఎప్పుడు, ఎలా ఈ శరీరం వదలాలి, ఇది దైవానుగ్రహం. ఇది కూడా మన చేతిలో. మనం నిర్ణయించలేము, ఫలానా క్షేత్రానికి, పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఫలానా సమయం నేను పోతాను స్వామి, అక్కడే ఉంటాను నేను, అలా అని మనం ఏమన్నా నిర్ణయించడం. సరే, ఆత్మ అనేది ఒక శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. చూడండి, గతులు, శరీరానికి గతులు చెప్పుకున్నాం. మట్టిలో పుట్టేస్తే మట్టితో సమానం. ఇక కాల్చేసామనుకో బూడిదైపోతుంది. అలా వదిలేస్తే ఏదో ఒక జంతువు ఏదైనా తినేసి మన 3 గతులు శరీరాన్ని. అలాగే ఈ స్థూల శరీరం అయిపోయింది. మరి సూక్ష్మ శరీరం, ఈ సూక్ష్మ శరీరం మనసు, బుద్ధి, అహంకారం, దీన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఆత్మ, సూక్ష్మ శరీరం ఎప్పుడు కలిసి ఉంటాయి. సరే, ఒక వ్యక్తి కర్మానుసారంగా నరకం వెళ్ళాలి అనుకుంటాం. సరే, నేను నరకం వెళ్ళడానికి యమదూతలు వస్తారు, పాసం వేస్తారు. ఆత్మని, సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని తీసుకెళ్తారు. ఇక్కడ గరుడ పురాణంలో నరకాల వర్ణన విపులంగా ఉంది.
ఇంతగా వర్ణించారు. ఏ కర్మ చేస్తే ఏ పాపం తగ్గుతుంది, ఏ పాపం తగ్గితే ఏ నరకంలో పడతారు. దొంగతనాలు కానీ ఏదైనా సరే అన్ని రకాలు ఉన్నాయి. అన్ని రకాల నరకాలు భయంకరంగా చెప్పబడ్డాయి. నిజంగానే నూనెలో వేస్తారు, నిజంగానే అబద్ధమే కాదండి, ఇక్కడ రాసిపెట్టింది నిజమేనండి. ఆ వ్యక్తి కర్మానుసారంగా సరే ఈ 11-12 రోజులు చూడండి, 80,000 కిలోమీటర్ల దూరం ఉంటుంది నరకానికి వెళ్ళే దారి. 80,000 కిలోమీటర్లు. మరి ఇంత దూరము ప్రయాణించాలి స్వామి, ఇక్కడే నరకం అయిపోయింది, ఇంకేం ప్రయాణిస్తాం. ఏ క్షణమైతే యమదూతలు పాస్ చేస్తారు ఆ క్షణమే ఆత్మని సూక్ష్మ శరీరాన్ని తీసుకుంటారు. తీసుకొని యమద్వారంలో నరకానికి వెళ్ళే లోపల 80,000 కిలోమీటర్లు అని చెప్పుకున్నాం కదా. వెళ్ళే ముందుగా నీకు ఒక శరీరాన్ని ఇస్తారు. మరి ఇప్పుడు ఏం శరీరం లేదు కదా. ఏం శరీరం అంటే యాతన శరీరం. యాతనను అనుభవించడానికే కదా నరకం. ఆ శరీరం పేరు యాతన శరీరం. ఈ శరీరం అయితే ఇక్కడే అయిపోయింది. మరి అక్కడ శరీరం లేకుండా వాడు అనుభవించేది ఏంటి? దాన్ని వాళ్ళు ఇచ్చే శరీరాన్ని యాతన శరీరం అంటారు. యాతన శరీరం ఇస్తారు. ఇచ్చిన తర్వాత 80,000 కిలోమీటర్లు రోడ్డు ఎలా ఉంటుందండి? చెట్లు పుట్లు ఏమి ఉండవండి. భయంకరమైన సూర్యుడు యొక్క తాపము. ఒక సూర్యుడు కాదండి, 100 సూర్యులు ఒకేసారి ఇక్కడ. నరకానికి వెళ్ళే దారి గురించి చెప్తున్నాను. ఈ సూర్య తాపము ఇంత భయంకరంగా ఉంది. మరి కింద ఏంటి? కింద ఒక కాపర్ ప్లేట్ వేసేసారు. మొత్తం ఆ 80,000 కిలోమీటర్లు కాపర్ ప్లేట్, రాగి ప్లేట్ వేసేసారు. కింద నిప్పు పెట్టారు, రాగి ప్లేట్ పెట్టారు. కింద భయంకరమైన అగ్ని జ్వాల నిత్యం మండుతూనే ఉంటున్నారు. పైన సూర్యుని యొక్క తాపం. ఆలోచించండి ఆ మార్గం ఎంత భయంకరంగా. ఇది నరక లోకానికి వెళ్ళే మార్గం. స్వామి అడుగు పెట్టగలమా? మరి యమదూతలు మీరు అడుగు పెట్టకపోయినా దాహం వేస్తుంది స్వామి, నాకు నీళ్ళు ఇవ్వండి, మీ మాట వినేవాళ్ళు లేదు. ఎక్కడ నడుస్తాం? ఈడ్చుకొని తీసుకెళ్తారు యమదూతలు ఈ 80,000 కిలోమీటర్లు. మరి ఎప్పటికీ స్వామి ఎన్ని సంవత్సరాలు పడుతుంది 80,000 కిలోమీటర్లు? ఎన్నో సంవత్సరాలు కాదు, ఈ 11-12 రోజుల్లోనే తీసుకెళ్ళిపోతాను. మళ్ళీ అక్కడ చేరాలి వాళ్ళకి చేరి ఈ కష్టమని అక్కడ అప్పచెప్పాలి. మరి అక్కడ వీడికి కావాల్సిన పాపం, చేసిన పాపం ఆ యొక్క కోడ్స్ ఉంటాయి. ఏం పాపం చేశాడు, ఎప్పుడు చేశాడు, ఎలా చేశాడు, అవన్నీ మొత్తం లిస్ట్ అన్ని వచ్చేస్తాయి. మీ యొక్క కోడ్ అలా కొట్టగానే కంప్యూటర్లో వచ్చేస్తాయి. ఈ జన్మ ఆ జన్మ ఎన్ని జన్మల నుంచి ఏమేమి చేస్తారో అన్నీ కూడా. మిగతా దేవతలు వాళ్ళు వీళ్ళంతా నేను చూశాను స్వామి అని వాళ్ళంతా సాక్ష్యం ఇవ్వడానికి వస్తారు. పంచభౌతికాలు, 4 దిక్కులు, 4 కోణాలు, మూలలు, ఆకాశము, పృథ్వీ, ఇవన్నీ కూడా సాక్ష్యమేనండి. మనం అనుకోవచ్చు అబ్బా నేను పాపం చేసేటప్పుడు ఎవరు చూడలేదు. నిజానికి అంతర్యామి రూపంలోన లోపల పరమాత్మ కూడా సాక్ష్యం. మరి ఆయన తెలియకుండా ఏం పని చేయగలమా? లేదు. కనుక వీరందరూ కూడా సాక్ష్యం ఇస్తారు. వారు చేసుకున్న పాపం యొక్క ఫలితం చూడండి. పాపము ఎంతకాలం వాడికి కేటాయించబడింది ఆ యొక్క దండన, అంతకాలం వాడు భోగిస్తారు. తిరిగి మనుషుల శరీరం లభించదు. మళ్ళీ నిమ్న జాతిలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ చెప్తాం ఒకసారి, చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. స్వామి ఎన్ని రకాల నరకాలు ఉన్నాయి. దొంగతనం చేసేవాడికి ఏమి నరకం? దొంగతనంలో మళ్ళీ రకాలు ఉన్నాయండి. బంగారం దొంగతనం చేశాడా, డబ్బు దొంగతనం చేశాడా, లేకపోతే వస్తువు దొంగతనం చేశాడా, ఈ యొక్క నరకాల వర్ణనలు ప్లస్ ఏమేమి వస్తువులు దొంగతనం చేస్తే ఏమేమి ప్రాయశ్చిత్తం ఆ యొక్క నరకం చెప్పబడ్డాయి.
కర్మ విపాకం. మనిషి చేసుకున్న పాపం బట్టి పాపాలు భోగిస్తాడు. తర్వాత మళ్ళీ మనిషి జనం లేదు, మళ్ళీ నిమ్న జాతిలోకి వెళ్ళిపోతాడు. అంటే క్రిములు, కీటకాలు, చిన్న చిన్న పురుగు, ఆ యోనిలోకి వెళ్ళిపోతాడు. సరే, ఒక వ్యక్తి పుణ్యం చేస్తున్నారు అనుకుంది, మరి స్వర్గలోకంలో వెళ్ళి ఆ పుణ్యాన్ని క్షీణమయ్యేంత వరకు అనుభవిస్తారు, మళ్ళీ తిరిగి మళ్ళీ పడిపోతారు. ఇది కర్మభూమి అంటారండి. ఇది కర్మభూమి. కర్మభూమిలోనే కొత్త పని చేయడానికి అవకాశం ఉంది, మిగతా ఎక్కడ లేదు. నరకంలో లేదు, స్వర్గంలో లేదు. నరకం ఎందుకు వెళ్తాం? పాపం చేస్తాం. మరి స్వర్గం ఎందుకు వెళ్తాం? పుణ్యం చేస్తాం. అక్కడ మళ్ళీ కొత్త కర్మ చేయడానికి లేదు. కొత్త కర్మ చేయడానికి ఇక్కడే అవకాశం ఉంది, అది కూడా మనిషి జన్మలో. అందుకే దుర్లభమైంది మనిషి జన్మ అంటారు. ఇప్పుడు చూడండి, ఒక కొత్త కర్మ అంటే ఏంటి? ఈ భయంకరమైన సంసార చక్రం నుండి బయటపడటానికి, ఆత్మ సాక్షాత్కారం కోసం భగవంతుడి భజన కేవలం మనమే చేయగలము, ఇంకెవరు చేయలేరు, మిగతా జీవులు చేయలేరు. అందుకే కొత్త కర్మ. బయటపడడం కోసము ఎన్ని రకాల కర్మలు చేయగలమో అన్నీ చేయొచ్చు. ఈ భయంకరమా, ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధి, ఈ భయంకరం నుంచి బయటపడటానికి ఎన్నో రకాల కర్మలు ఉన్నాయి, అవన్నీ చేయవచ్చు. నరక భోగాంతరము జీవి పాపయోనిలో జన్మిస్తాడు. నరకం అనిపించిన తర్వాత మళ్ళీ పాపయోనిలో. చూడండి, ఒక్కోసారి చూడండి, మనము పితరులకు సమర్పించేవి వారికి చేరుతున్నాయా లేదా? మీకు డౌట్ ఉంటున్నాయి? మనం సమర్పిస్తున్నాం పితరులకి, అంటే మన పెద్దవారికి, పోయిన వారికి, జలం కానీ, పిండ ప్రదానం కానీ, వస్తువు కానీ, వస్త్రం కానీ, పండ్లు కానీ, ఏమైనా సరే వారి పెద్దవారి పేరు మీద మనం సమర్పిస్తుంటాం, దాన దర్శనం చేసుకుంటాం, భోజనం పెట్టుకుంటాం, ఇవన్నీ. మరి వారికి ఎలా చేస్తున్నాయి? డౌట్ ఏమైనా వచ్చిందా మీకు? చూడండి, మన పూర్వీకులు పెద్దవారు వెళ్ళిపోయారు. పోనీ వెళ్ళిపోయి ఎక్కడున్నారు ఇప్పుడు? పాపం చేశారా, పుణ్యం చేశారా? పోనీ మనం సమర్పించే వస్తువు వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తారు? చూడండి, మన పూర్వీకులు పెద్దవారు ఎవరైనా సరే వారి పేరు మీద చేసే ప్రతిదీ కూడా వారికి చెందుతుంది, చేరుతుంది. సరే స్వామి, వారు ఎక్కడో ఉన్నారు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ పాపం చేశారు, నరకంలో యాతనలు అనుభవించారు, ఇప్పుడు కుక్కో నక్కో లేకపోతే చిన్న పురుగో ఏదో అయ్యారు అనుకుందాం. మీరు సమర్పించేది ప్రతిదీ కూడా ఆ రూపంలోనే వారికి చెందుతుంది. పురుగు అయినా సరే, కుక్క అయినా సరే, ఏదైనా సరే ఆ రూపంలో వారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఎలా? ఇప్పుడు చూడండి, అమెరికాలో మీ బంధువులు, మీ అబ్బాయి చదువుతున్నారు, ఇక్కడ నుంచి డబ్బు పంపిస్తారు. ఇక్కడ నుంచి డబ్బు ఎలా పంపిస్తారు? రూపాయే కదా ఇక్కడ, కానీ అక్కడ డాలర్స్ కదా. మరి ఇక్కడ నుంచి మీరు రూపాయి పంపించినా కూడా అక్కడికి వెళ్ళేసరికి డాలర్స్ రూపంలో వాడికి వెళ్తుంది. అర్థమవుతుంది? మీరు ఏ దేశంలోకి పంపించినా ఇక్కడ నుంచి పంపించేది రూపాయితో పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రూపంలో మారిపోతుంది. అలాగే మన పూర్వీకులు పాపం చేసి నరకం అనుభవించిన తర్వాత ఏ యుగంలోకి వెళ్ళిపోయినా, పురుగు అయినా, కుక్క అయినా, నక్క అయినా, పంది అయినా, ఏదైనా సరే వారికి మనం సమర్పించేది ప్రతిదీ ఆ రూపంలో వెళ్ళిపోతుంది. ఇంకోటి, ఒకవేళ పుణ్యం చేశారనుకుంటాం, ఆ రూపంలోనే వారికి వెళ్తుంది. పుణ్యం ఇంకా ఇంకా పెరిగి ఇంకా కొన్ని రోజులు స్వర్గంలో ఉండడానికి వారికి అవకాశం లభిస్తుంది. సరే, పితృలోకము ఇంకోటి ఉంది. ఇదేంటి? వెయిటింగ్ హాల్. పితృలోకం అంటే వెయిటింగ్ హాల్. ఎలా? ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం, వెళ్ళిపోగానే మీ దగ్గర టికెట్ ఉంది, కన్ఫర్మ్ టికెట్ ఉంది, కానీ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పారు, అమ్మా మీరు వెళ్ళే ట్రైన్ 2 గంటలు లేట్. సరే వెయిటింగ్ హాల్ ఉంది, అక్కడ కూర్చోవడం తప్పదు, 2 hours వెయిట్ చేయాలి. అలాగే మన పితరులు అంటే పూర్వీకులు వెళ్ళిపోయిన వాళ్ళు పుణ్యము
భోగించారు, పాపం భోగించారు. కానీ వారి వంశంలో మళ్ళాంటి పుణ్యాత్ములు ఉన్నారు అనుకున్నాను. మళ్ళాంటి పుణ్యాత్ములు ఉన్నారు. మనం చేసేవి వారు చెందుతున్నాయి కదా, దాన ధర్మాలు కానీ భోజనం ఏదైనా. ఇప్పుడు మనం పుణ్యకార్యం చేస్తున్నాం, మరి వారిని తీసుకెళ్ళి వెయిటింగ్ లిస్ట్లో పెట్టేస్తారు. అర్థమవుతుందా? అమ్మ, మీ వంశంలో ఇటువంటి వారు వచ్చారు, వారు చేస్తున్న పుణ్యకార్యం మీకు చెందుతుంది, కాసేపు వెయిటింగ్, కాసేపు మీకు వైకుంఠం పంపించాలా లేకపోతే స్వర్గం పంపించాలా మేము డిసైడ్ చేస్తాం అంటారు వారు. ఇది పితృలోకం. అక్కడ కష్టాలు భోగించాల్సిన అవసరం లేదు, కేవలం వెయిట్ చేస్తాం. అర్థమవుతుంది? సరే, స్వర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ శరీరం ఇస్తారు, దాన్ని భోగ శరీరం అంటారు. నరకానికి వెళ్ళినప్పుడు యాతన శరీరం అని చెప్పారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు భోగ శరీరం అంటారు. అంటే ఆ వస్తువుల్ని ఆ పుణ్యం క్షయమయ్యేంత వరకు భోగించడం, దాన్ని భోగ శరీరం అంటారు. సరే, భగవంతుని ప్రాప్తి కలిగినప్పుడు అక్కడ లభించేది చిన్మయ శరీరం. చిన్మయ శరీరం అంటే దానికి పుట్టుగా లేదు, మృత్యువు లేదు, రోగం లేదు, అలసట లేదు, ఏమీ లేదు. దీన్ని చిన్మయ శరీరం అంటారు. ఎప్పుడు చూసినా కూడా 16-17 సంవత్సరాల వయసు లాగా ఉంటుంది. మరి అక్కడ నిత్యము యద్ధామం తద్ధామం పరమం గతం. నా దగ్గరికి ఒకసారి వచ్చిన వారు మళ్ళీ తిరిగి ఈ మధ్యలోకానికి మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు. అది చిన్మయ శరీరం దర్శనం. చూడండి, భౌతిక శరీరం, యాతన శరీరం, భోగ శరీరం, చిన్మయ శరీరం. చిన్మయ శరీరం ఒకసారి ప్రాప్తమైందంటే ఇక నిత్యకాలము భగవంతుని దగ్గర ఉండడానికి. ఇంకేమన్నా వ్యవసాయం చెప్పండి. మళ్ళీ రేపు కనిపిస్తాడు, మీరు కనిపిస్తాడు, మేము కనిపిస్తాం. అందుకే ఇప్పుడే చెప్పండి. మా యూట్యూబ్ ఛానల్ ఉందండి, అందరూ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సురేష్ చైతన్య దాసం వస్తుంది యూట్యూబ్లో. మేము ఎక్కడ ప్రోగ్రామ్స్ ఇచ్చిన రామాయణం అయినా సరే, భాగవతం అయినా సరే, ఎక్కడ చెప్పుకున్నా కూడా ఈ మొబైల్లో వేస్తున్నాము వీడియోస్. కనుక మీరు ఎక్కడున్నా కూడా వినొచ్చు, హరిగా వినొచ్చు. ఇకపోతే భవిష్యత్తులో జన్మదినం అయినా సరే, మ్యారేజ్ అయినా సరే, ఏదైనా పుణ్యకార్యం కానీ ఏమైనా సరే, మరి హరికథ, రామాయణం కానీ భాగవతం కానీ వినాలనుకుంటే మాతాజీ గారు ఉన్నారు, అమ్మగారిని సంప్రదిస్తే మాకు చెప్తారు, మేము వస్తాము, చెప్తాము అందరికీ. ఇక ఒకసారి కృష్ణాయ వాసుదేవ్ అని చెప్పుకొని మరి గత 7 రోజుల నుంచి భాగవతం చెప్పుకున్నాం, ఈరోజు గరుడ పురాణం, మరి భవిష్యత్తులో ఇంకా చెప్పుకుంటాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. భాగవతంలో ఒక శ్లోకం అండి. ఈ ఒక్క శ్లోకాన్ని పఠిస్తే 18,000 శ్లోకాల ఫలితం లభిస్తుంది. ఇకపోతే ఈ మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. దీనిని
మహామంత్రం అంటారండి. ఇది ఎప్పుడు నిత్యం జపించండి. జపమాల తీసుకోండి, ఎక్కడైనా లభిస్తుంది. పక్కన ఇస్తాను వాళ్ళు తోడు మఠం ఎక్కడైనా సరే. పోనీ నియమాలు ఏవి పాటించడం లేదు, ఉల్లిపాయ వెళ్ళు అన్నీ తినేస్తున్నారు. అయినా కూడా తులసి మాల తప్ప ఇంక మిగతా వేపమాల మిగతా మాలలు లభిస్తున్నాయి, వాటితో జపించండి. అందరూ కూడా ఈ మహామంత్రాన్ని తప్పక జపించండి అందరూ. ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయి? ఎవరికైనా డౌట్స్ ఏం లేదు చెప్పండి. ఏంటండి? చనిపోయిన తర్వాత నిజానికి అమంగళం కొద్దిగున్నా కూడా పోతుంది. కర్మానుసారంగా నిజానికి జన్మించేవాడు ప్రతివాడు కూడా పాపం పుణ్యం రెండు ఉంటాయి. ప్రతి వ్యక్తికి వెళ్ళేటప్పుడు కూడా పాపం పుణ్యం ఉంటుంది. ఈ విధంగా వీడు కేవలం పాపి అని ఎవరైనా ఉన్నారే? కేవలం పుణ్యవంతుడు అలా కూడా లేదు కదా. కనుక ఒక్క రోజుకైనా వాడు నరకానికి వెళ్ళ తప్పదు, లేకపోతే స్వర్గానికి వెళ్ళ తప్పదు. మిశ్రితమై ఉంటుంది ప్రతి వాడి కర్మ. కనుక నిజానికి వైష్ణవ మతంలో విష్ణువును భజించడమే సర్వశ్రేష్టం. ఎవరైతే జీవితంలో కనీసం ఒక్కసారి విష్ణు ప్రణామి నా పునర్భవామి అన్నారు, ఒక్కసారి విష్ణువుకు ప్రణామం చేస్తే జీవితంలో భక్తి శ్రద్ధలతోటి ఒక్కసారి జీవితంలో విష్ణువుకు ప్రణామం చేస్తే మళ్ళీ తిరిగి పృథ్వీలోకి జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధి అనే చక్రంలో పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ 84 లక్షల జీవయోనంలో భ్రమణం చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ప్రణామం చేస్తే ఎంత మహిమ ఉంటుంది విష్ణు భక్తి. కనుక భక్తి శ్రద్ధలతో విష్ణు భక్తి చేయడమే సర్వోత్తమం. భగవన్ నామే ఆధారం అండి. ఈ కలియుగంలో కేవలం భగవంతుని నామం ఆధారం, ఇంకా మిగతా ఇంకేమి లేవు. కేవలం నామమే నామమే నామమే. కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు నామం స్మరించండి. నామం నామం కృష్ణారామం. ఈ మహామంత్రాన్ని జపించండి అందరూ. తప్పకుండా కనీసం 108 సార్లు జపించండి మహామంత్రాన్ని కనీసం. తప్పక మంచి ఫలితాలు వస్తాయి. చూడండి, ఇప్పుడు హరే కృష్ణ అంటున్నాం, ఇలా 2 చేతులు వెతుకుతున్నాం. కారణం ఏంటి? మన పూర్వీకులు పోయినవారు వారి దగ్గరికి వెళ్తుంది మనం చేసే నామం. వారు చూస్తున్నారు. వారు ఎక్కడైనా ఉండండి, స్వర్గం కానీ నరకం కానీ, లేకపోతే వెయిటింగ్ హాల్లో అయినా ఉండండి, ఎక్కడైనా ఉండండి, లేకపోతే మిగతా యోనుల్లో కుక్కో లేకపోతే పురుగో ఏదో ఒకటి వేయాలి, వారికి చెందుతుంది ఈ నామం. ఇలా చేతులు పైకెత్తినప్పుడు మా వంశంలో ఇటువంటి భక్తులు జన్మించారు, వారు చూస్తుంటారు. అబ్బా, మా వంశంలో ఇటువంటి భక్తులు జన్మించారు ఎవరైతే హరే కృష్ణ అంటున్నారు అని చెప్పి వారు కూడా ఉద్ధరింపబడతారు. ఇంకోటి, ఇలా చేతులు చాచా మన యొక్క రేఖలు అమంగళం కొద్ది ఉన్నా కూడా పోతుంది. చేతులు ఇలా అంటున్నాం హరే కృష్ణ, కాస్త అమంగళం ఉన్నా కూడా పోతుంది. మరి పుణ్యరేఖ ఉద్భవిస్తుంది. హరే కృష్ణ. మీరు చెప్పిన నియమాలన్నీ విజయ్ గారు పాటిస్తారు. మీరు చెప్పిన